ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్పై అవగాహన అనే ఈ కార్యక్రమంలో ఈ 9వ భాగం. ఇందులో అపోస్తలుడైన పౌలు గారు మొదటి ప్రయాణాన్ని గురించి గత రాత్రి మనం నేర్చుకున్నాం. ఇక ఈరోజు మొదటి ప్రయాణం అనంతరం జరిగిన లేదా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలను ముందుగా మీరు తెలుసుకుంటే తప్ప రెండవ ప్రయాణం అన్నది మీకు అర్థం కాదు. అందుకే డైరెక్ట్గా రెండవ ప్రయాణంలోనికి మిమ్మల్ని తీసుకెళ్లకుండా రెండవ ప్రయాణానికి ముందు జరిగిన సంఘటన. ఉదాహరణకు డైరెక్ట్గా రెండవ ప్రయాణంలోనికి ఒకవేళ మనం వెళ్ళామనుకోండి, కొన్ని సందేహాలు తలెత్తుతాయి ఆ ప్రయాణంలో. అందుకే ఆ సందేహాలు తలెత్తకుండా వాటిని ముందుగానే మనం నివృత్తి చేసుకొని ఆ రెండవ ప్రయాణాన్ని మనం మాట్లాడుకుంటే చాలా ఉత్తమం. ఉదాహరణకు మనం అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 40వ వచనంలో, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 40వ వచనంలో, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా ప్రదేశముల ద్వారా సంచారము చేయుచుండెను అన్న మాట మనం 15వ అధ్యాయం 40-41 వచనాలలో చదువుకుంటాం. అయితే అంటే రెండవ ప్రయాణానికి పౌలు శీలను ఏర్పరచుకున్నాడు. పౌలు శీలలు ఇరువురు కలిసి బయలుదేరుతున్నారు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే మనకు వచ్చే సందేహం ఏంటంటే, సహజంగా అదేంటండి బర్నబా గారు ఏమైపోయారు? మరి మొదటి ప్రయాణంలో పౌలు బర్నబా ఇద్దరు కదా, అనేక ప్రాంతాలకు వెళ్ళారు, అనేక శ్రమలు అనుభవించారు, అనేకమైన దెబ్బలు తిన్నారు, అనేకమైన అవమానాలను భరించారు. మొత్తానికి విజయవంతంగా మొదటి ప్రయాణాన్ని ముగించుకొని అంతియోకయకు చేరుకున్నారు. మళ్ళీ ఈ రెండవ ప్రయాణానికి పౌలు గారు బర్నబాను ఏర్పరచుకొనకుండా, అంటే బర్నబాను సెలెక్ట్ చేసుకోనకుండా శీలను సెలెక్ట్ చేసుకున్నాడు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇంతకీ బర్నబా గారు ఏమైపోయారు మరి అనే ఒక అతిపెద్ద సందేహం కలుగుతుంది. అందుకే రెండవ ప్రయాణానికి మనం వెళ్ళడానికి ముందు మొదటి ప్రయాణం అనంతరం జరిగినటువంటి సంఘటనలు, పరిణామాలు మనం తెలుసుకోగలిగితే ఇక ఈ సందేహం అనేది మీలో ఉండదు. అందరి గురించి ఇప్పుడు మొదటి ప్రయాణపు అనంతర పరిణామాలు మనకు తెలియాలి అని అంటే మరల ఒక్కసారి 14వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో మనం 27వ వచనం నుంచి చదువుకుందాం, బాగుంటుంది. 27వ వచనంలో, వారు వచ్చి అనగా పౌలు బర్నబాలు వారు వచ్చి మొదటి ప్రయాణాన్ని ముగించుకొని వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అనగా కుప్ర మొదలుకుంటే దెర్బే వరకు, లుకయోనియలోని దెర్బే వరకు దేవుడు వారి ద్వారా చేయించిన కార్యములన్నిటిని గూర్చి, మరి ముఖ్యముగా అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతి వారికి వివరించారు. అనగా మొదటి ప్రయాణంలో వారు అంతియోకయకు వెళ్ళినప్పుడు, పిసిదియాలోని అంతియోకయకు, అక్కడ యూదులలో నుంచి వారిపైకి వచ్చినటువంటి తిరుగుబాటు కావచ్చు, అలానే లుస్త్రకు వెళ్ళినటువంటి సమయంలో లుస్త్రలో పౌలు గారిని రాళ్లతో కొట్టినటువంటి విషయం కానివ్వండి, అలానే అక్కడ నుంచి మరలా తిరిగి దెర్బేకి వెళ్ళటం, మళ్ళా తిరుగు ప్రయాణంలో
మరల ఎక్కడెక్కడైతే వాక్యం ప్రకటించారో కుప్రాన్ని మినహాయించి ఆ ప్రాంతాలన్నింటిలోనికి మరలా తిరిగి వెళ్ళి అక్కడ శిష్యుల మనసులను దృఢపరుస్తూ అక్కడ పెద్దలను ఏర్పరిచి వారిని స్థిరముగా ఉండాలి, అనేకమైన శ్రమలు అనుభవించాలి అని వారిని హెచ్చరించి వారు వచ్చినటువంటి విషయం వీటన్నిటిని గురించి, అనగా సుమారు 2.5 సంవత్సరాల కాలంలో ప్రభు వారితో ఉండి జరిగించినటువంటి అనేకమైన కార్యాలు, అలానే వారికి ఆ సువార్త కార్యక్రమంలో వారికి కలిగినటువంటి బాధలను, శ్రమలను, అవమానాలను, నిందలను ఇవన్నీ కూడా వారు సంఘమునకు వివరముగా తెలియజేశారు. ఇది మనం 27వ వచనంలో మనం చదువుకుంటున్నాం. అయితే పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి. అంతవరకు ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందన్న విషయాన్ని ఇప్పుడు మనం 15వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు 15వ అధ్యాయం ప్రారంభంలో కొందరు యూదయ నుండి వచ్చి, యూదయ అనగానే మనకేం జ్ఞాపకం రావాలి? యూదయ అనగానే యెరూషలేము పరిసర ప్రాంతాలన్నిటినీ కలిపి యూదయ అని సంబోధిస్తారు. ఓకేనండి? యూదయ అనగానే యెరూషలేము పరిసర ప్రాంతాలు, యూదయలోని పరిసర ప్రాంతాలన్నిటినీ కలిపి యూదయగా చెప్తారు. తెలంగాణ అనగానే ఉన్నటువంటి 31 జిల్లాలు ఏమో వీటన్నిటిని కలిపి ఎలా అంటారో, ఆంధ్ర అనగానే ఆ 13 జిల్లాలను కలిపి ఎలా ఆంధ్ర అంటారో, అలానే యూదయ అనగానే యూదయలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, యెరూషలేము అలానే చుట్టూ ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలను కలిపి యూదయ అంటారు. అయితే యూదయలో మనకు ప్రధానమైనటువంటిది ఏంటంటే యెరూషలేము. కారణం ఏంటంటే మొట్టమొదటి సంఘ స్థాపన యెరూషలేములో 3000 మందితో ప్రారంభమైంది. మరొక విషయం ఏంటంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సినది, అక్కడ అపోస్తలులు ఉన్నారు. మరొక విషయం, అపోస్తలులు ఉన్నటువంటి ఆ యెరూషలేములో సంఘములోనే సంఘ పెద్దలు కూడా అక్కడ ఉన్నారు. సంఘ పెద్దలు, ప్రవక్తలు, అలానే అపోస్తలులు వీళ్ళంతా కూడా ఉన్నది యూదయలో. అయితే పౌలు బర్నబా గారు వీళ్ళు ఎక్కడున్నారు? అంతియోకయ. ఇది ఏ అంతియోకయ? ఇది సిరియాలోని అంతియోకయ. అయితే వీరు సిరియాలో ఉన్నటువంటి అంతియోకయ నుంచి వాళ్ళు మొదటి సువార్త ప్రయాణం కోసం వారు బయలుదేరిన తర్వాత మధ్యలో కొంతమంది యూదయ నుంచి వచ్చారట అంతియోకయకు. యూదయ నుంచి కొంతమంది అంతియోకయ సంఘానికి వచ్చారు. ఈ అంతియోకయ, సిరియాలో ఉన్న ఈ అంతియోకయ సంఘానికి పౌలు బర్నబా గారులు లేని సమయములో వచ్చి వారి మధ్య కొన్ని భిన్నమైనటువంటి బోధలను వారి మధ్య చేశారు. వారి మధ్య ఒక కలవరాన్ని పుట్టించారు. వారి మనసులను కలవరపరిచారు వారి బోధ చేత. ఇంతకీ ఏమిటి ఆ బోధ? ఏంటి ఆ సంఘములో కలిగినటువంటి కలవరం అన్నప్పుడు ఒక ప్రధానమైన విషయం ఏదేంటంటే సున్నతి సంబంధమైన విషయం. అనగా వచ్చినటువంటి యూదయ నుంచి వచ్చినటువంటి వీళ్ళు 1వ వచనంలో కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి అన్నాడు. ప్రత్యేకించి అంత్యోకయలో ఉన్న సంఘానికి సున్నతి గురించి వీళ్ళు ఎందుకు బోధిస్తున్నారు? ఇంతకు బోధించే వాళ్ళు ఎవరు? యూదయ నుంచి వచ్చినవారు. యూదయ నుంచి వచ్చిన వారిలో ఎవరు వీళ్ళు అన్నప్పుడు యూదయ నుంచి వచ్చిన వీరు పరిసయ్యుల తెగకు చెందినవారు. అనగా పరిసయ్యులలో నుండి క్రైస్తవ్యములోనికి వచ్చినవారు. బాగా వినండి. యూదులు అనగానే యూదులలో చాలా తెగలు ఉన్నాయని గతంలో నేను మీతో చెప్పాను. యూదులలో కూడా చాలా తెగలు ఉన్నాయి. క్రైస్తవులలో ఎన్ని డినామినేషన్లుగా ఈరోజు ఉన్నాయో అలానే యూదులలో కూడా చాలా డినామినేషన్స్ ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి. జలోతీలు కొంతమందిగా ఉన్నారు, మనకు కనబడతారు. అలానే సద్దుకైలు అనే ఒక తెగ కనబడుతుంది. పరిసయ్యులు అనే ఒక తెగ మనం చూస్తుంటాం. అలానే శాస్త్రులు అనే ఒక తెగను మనం చూస్తుంటాం. అలానే సుంకరులు, పాపులు అని
ఇలా కొన్ని తెగలు, వీళ్ళంతా కూడా యూదులే మరలా. అయితే ఇందులో ప్రధానమైనటువంటి 2 తెగలు ఏంటంటే, ఒకటి సద్దూకైల తెగ, మరొకటి పరిసయ్యుల తెగ. యేసుక్రీస్తుల వారి కాలములో కూడా యేసుక్రీస్తుల వారిని ఇరుకున పెట్టాలనుకున్నది, యేసుక్రీస్తుల వారిని తప్పులో పట్టుకోవాలనుకున్నది, యేసును చంపాలని యేసు పైన అనేకమైనటువంటి అభియోగాలు మోపి యేసును చంపించింది ఎవరు అన్నప్పుడు వీళ్ళే, ఈ పరిసయ్యులు, ఈ సద్దూకైలు. ఒక సందర్భంలో మనం చదువుకుంటాం కూడా సద్దూకైల గురించి. అలానే వీళ్ళిద్దరు ఏమైనా కలిసి ఉంటారంటే వీళ్ళిద్దరు డెడ్ ఆపోజిట్. వీళ్ళ సిద్ధాంతాలు, సద్దూకైల సిద్ధాంతాలకు పరిసయ్యుల సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకం. వీళ్ళు ఆత్మను నమ్మేవారు కాదు సద్దూకైలు, వీళ్ళు నమ్ముతారు. వారు దేవదూతలు లేరంట, సద్దూకైలు ఉన్నారంటారు. వీళ్ళు పునరుత్థానం లేదని చెప్పేవారు సద్దూకైలు, ఉందని చెప్పేవారు పరిసయ్యులు. కనుక పూర్తి ఆపోజిట్గా వీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది. కానీ యేసును చంపటానికి ఒక్కటై యేసును చంపేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మనకు ఇక్కడ యోదయ నుండి వచ్చి అన్న మాట ఏదైతే ఉందో, వచ్చిన వారు దేని గురించి మాట్లాడుతున్నారన్నప్పుడు అంత్యోకయ సంఘములో సున్నతి గురించి మాట్లాడుతున్నారు. అదేంటండి, వీళ్ళు క్రైస్తవులే కదా, క్రైస్తవులే. అయితే వీళ్ళు పరిసయ్యుల తెగలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చారు. యూదులలో ఉన్నటువంటి ఈ తెగలు ఇప్పుడు చెప్పినట్లుగా, ఆ తెగలలో పరిసయ్యుల తెగ అనగానే మనకు బాగా, ఆ పరిసయ్యుల తెగ అనగా మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని నిష్ఠాగరిష్టంగా పాటించాలి అని అనుకునేటువంటి వారు ఈ పరిసయ్యులు. ఇంకా చెప్పాలి అని అంటే, పౌలు గారు కూడా ఆ పరిసయ్యుల వంశంలో నుంచి వచ్చిన వాడే కదా, నేను పరిసయ్యుల తెగకు చెందినవాడును అని పౌలు గారే స్వయంగా చెప్తారు. అయితే ఈ పరిసయ్యులలో నుంచి క్రైస్తవులుగా మారినప్పటికీ కూడా ఇంకా ఆ పాత భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ ధర్మశాస్త్ర సంబంధమైన, ఆచార సంబంధమైన కొన్నింటిని వీరు మరవలేకపోతున్నారు, కొన్నింటిని వీరు మానుకోలేకపోతున్నారు. వీరు మానుకోలేకపోగా అన్యులలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారిపైన వాటిని వీరిపైన బలవంతంగా రుద్దుతున్నారు. ఉదాహరణకు ఈ రోజున క్రైస్తవ సంఘాలను మీరు చూడండి. బాప్తిస్మం తీసుకుంటారు, సంఘంలోనికి వస్తారు. బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి అడుగు పెట్టిన తర్వాత కూడా ఇంకా బాప్తిస్మానికి ముందు లోకంలో ఉన్నటువంటి బ్రతుకు, లోకంలో ఉన్న ఆచారాలు, లోకంలో ఉన్న మర్యాదను ఇంకా పూర్తిగా మానుకొనకుండా వాటిని సంఘములోనికి ప్రవేశపెట్టి సంఘాన్ని కలవరపరిచేవారుగా ఈరోజు సంఘాలలో ఉంటారు. అందులో ప్రధానమైనది ఒకటి చెప్పమంటారా? కులం. ఏమండి, కులం అనేది ఇందులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఏకమై ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదము లేదు అని ఎంత చక్కగా బైబిల్లో వ్రాయబడినప్పటికీ కూడా బాప్తిస్మములోని ఈ లోక సంబంధమైన వీటన్నిటినీ కూడా చంపి సమాధి చేసి మరలా వీటిని తీసుకొని మరలా సంఘంలోనికి మీరు ప్రవేశించారు అని అంటే, సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా నేను నా కులం ఏంటో తెలుసా, నా బలం ఏమిటో తెలుసా, నా చదువేమిటో తెలుసా, నా హోదా ఏమిటో తెలుసా అని ఇలాంటి ఆలోచన, ఇలాంటి మాటలు మనం మాట్లాడగలుగుతున్నాము అని అంటే ఇంకా నువ్వు పరిపూర్ణ క్రైస్తవుడుగా ఎదగలేదు, మారలేదని అర్థం. నీ వలన సంఘానికి కూడా చాలా ప్రమాదం. ఇక్కడ అంత్యోకయ సంఘానికి వచ్చిన ప్రమాదము కూడా ఇటువంటి వారి వలనే ప్రమాదం వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తారు, అంత్యోకయ సంఘానికి ఎందుకు వచ్చారు వీళ్ళు అన్నప్పుడు, పరిసయ్యులలో నుంచి క్రైస్తవులైన వారు వీళ్ళంతా కూడా. అయినప్పటికీ అంత్యోకయ సంఘానికి ఎందుకు వచ్చారంటే, అంత్యోకయ సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా వాళ్ళంతా అన్యులు. అంటే అన్యులలో నుంచి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు అంత్యోకయ సంఘంలో ఉన్నవారు. ఇప్పుడు యూదయ నుంచి వచ్చిన వారు ఎవరు? యూదులలో నుంచి క్రైస్తవులైన వారు. యూదులలో నుంచి మరలా ఏ తెగలో నుంచి క్రైస్తవులు అయ్యారు వీళ్ళు? పరిసయ్యుల తెగలో నుంచి క్రైస్తవులు అయ్యారు. అందుకోసం ఇంకా మేము మోషే గారిని మరవలేకపోతున్నాం, మోషే ఆచారాలను మరవలేకపోతున్నాం, ధర్మశాస్త్రాన్ని ఇంకా మేము వదులుకోలేకపోతున్నాం, ఈ బోధలు అన్నమాట. అంత్యోకయలో ఉన్న వాళ్ళంతా అన్యులండి. 11వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 20వ వచనం. కుప్రియులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. ఎవరిలో? వారిలో అనగానే ఎవరిలో ఉండిరి? చెదిరిపోయిన వారిలో ఉండిరి. స్తెఫెను విషయమై కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు అని వ్రాయబడిందే. అలా చెదిరిపోయిన వారిలో కుప్రియులు కొందరున్నారు, కురేనీయులు కొందరు ఉన్నారు. అయితే ఇలా చెదిరిపోయిన కుప్రియులలోని కొందరు, చెదిరిపోయిన కురేనీయులలోని కొందరు అంతియోకయకు వచ్చి అంతియోకయలో ఏం చేశారో ఇప్పుడు మనం చూస్తున్నాం. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు. గ్రీసు దేశపు వారితో అనగానే గ్రీసు దేశపు వారు అనగా అన్యులు అని అర్థం. గ్రీసు దేశపు వారితో అనగా అన్యులు అనగా వీరు వచ్చి అంత్యోకయలో అన్యులతో మాటలాడి వారికి సువార్తను ప్రకటించి వారిని క్రైస్తవులుగా మార్చారు. అంటే అంత్యోకయ సంఘములో ఉన్న వారంతా ఎవరు అన్నప్పుడు వారు అన్యజనులు. అన్యజనులుగా ఉన్న సంఘములోని అన్యజనులలో నుంచి క్రైస్తవులుగా మారిన ఈ అంత్యోకయ సంఘానికి పౌలు బర్నబాలు మహాయోధులైన వారి సారథ్యములో నడిపింపబడుతున్న అంత్యోకయ సంఘములోనికి వారు లేనప్పుడు ప్రవేశించారు. యోదయ నుంచి వచ్చినటువంటి కొంతమంది క్రైస్తవ బోధకులు వచ్చి వారిని ఏం చేస్తున్నారు, వారిని ఏం కలవర పెడుతున్నారు అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. 15వ అధ్యాయం ఏమండి మొదటి వచనం. కొందరు యోదయ నుండి వచ్చి. చూసారు, ఒక వచనం మీకు అది అర్థం కావాలంటే వెనకాల మీకు ఇంత చరిత్ర చెబితే తప్ప ఆ మాట మీకు అర్థం కాదు. అది ఓకేనండి. మీరు ఏం చెప్తున్నారు వారికి? ఆ సంఘానికి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే, అన్యులైనప్పటికీ కూడా మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ముందు మీరు యూదులు అవ్వాలి, తర్వాత క్రైస్తవులు అవ్వాలి. ఇదేం పోదండి. అంటే అన్యజనులైన వారు డైరెక్ట్గా క్రైస్తవులు అవ్వకూడదట వారి బోధ. మరి ఏమవ్వాలి? ముందు యూదులు అవ్వాలి. యూదులు అవ్వాలంటే ముందు ఏం చేయాలి? సున్నతి చేసుకోవాలి. అంటే అన్యజనులు ముందు యూదులు అవ్వాలి అనగా సున్నతి చేసుకోవాలి. అలా సున్నతి చేయబడినటువంటి యూదుడుగా ఆ తర్వాత నువ్వు బాప్తిస్మం ద్వారా నువ్వు క్రైస్తవుడిగా రక్షణ పొందుకోవాలి. అది విషయం. ఇదేం బోధ? ఇదేంటి విచిత్రం? అదేనండి తలపోటు. ఇప్పుడు ఈ విషయం చెప్పేసరికి అక్కడ సంఘం అంతా కూడా గలిబిలి కవదా? సంఘం అంతా కలవరపడదా? ఇదేంటంటే మాకు పౌలు గారు ఇలా చెప్పలేదు, బర్నబా గారు కూడా మాకు ఇలా చెప్పలేదు, మీరేంటంటే వచ్చి ఇలా మాట్లాడుతున్నారు, మేము ఆల్రెడీ బాప్తిస్మం తీసేసుకున్నాం, రక్షణ స్వీకరించి సంఘంలో మేము కొనసాగుతున్నాం, మేమంతా కలిసే కదా పౌలు బర్నబాలను మేము సువార్త కోసం పంపించాం. కానీ వీళ్ళు చెబుతున్నది ఏంటి? లేదు, మీరు ముందు సున్నతి పొందాలి, అలా సున్నతి పొందితేనే తప్ప మీకు రక్షణ లేదు. ఏమండి? రైట్. ఈ విషయాన్ని ఇప్పుడు పౌలు బర్నబాల దృష్టికి తీసుకొచ్చింది సంఘం అంతా కూడా. ఈ విషయాన్ని పౌలు బర్నబాల దగ్గరికి తీసుకొచ్చేసారు విషయాన్ని. అప్పుడు 2వ వచనంలో పౌలునకును బర్నబాకును ఎవరైతే ఈ బోధను తీసుకొచ్చి వారి మధ్య సంఘం మధ్య బోధించి సంఘాన్ని కలవరపరిచారో వారిని కూడా పిలిపించి సంఘం అంతటి ముందు వారితో వాదము, ఆ వాదము కూడా విశేషమైన వాదము, తర్కమును కలిగినప్పుడు లేదు, అవసరము లేదు అనేది పౌలు బర్నబా గారు చెబుతున్నది. లేదు, తప్పనిసరిగా సున్నతి చేసుకొనవలసిందే, ఆ తర్వాత కానీ బాప్తిస్మానికి వెళ్ళాలి, అంతే తప్ప మేము డైరెక్ట్గా బాప్తిస్మం తీసుకొని డైరెక్ట్గా క్రైస్తవం అయిపోతామంటే అస్సలు కుదరదు. ఇదండి యోదయ నుండి వచ్చిన వారి బోధ. యెరూషలేము పరిసర ప్రాంతాల నుంచి క్రైస్తవులు అని చెప్పుకుంటూ అంత్యోకయ సంఘములోనికి ప్రవేశించి ఆ సంఘములో ఉన్న వారికి చేసిన బోధ ఇది. ఇటువంటి బోధకులతో పౌలు బర్నబా గారికి సంఘం అంతటి సమక్షంలోనే
ఆ తర్కము జరిగినప్పుడు, విశేషమైన వాదము జరిగినటువంటి ఆ సమయంలో సంఘం అంతా కూడా కలిసి కూర్చుని ఒక ఆలోచన చేసింది ఏంటంటే, అయితే ఈ విషయాన్ని మీరు వెంటనే హెడ్ క్వార్టర్కి తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ విషయాన్ని వెంటనే యెరూషలేము, అక్కడ ఉంది సంఘం, అక్కడికి మీరు తీసుకొని వెళ్ళాలి. ప్రారంభ సంఘం, అపోస్తలులు ఉన్న సంఘం కనుక మీరు ఈ విషయాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి, అక్కడ అపోస్తలులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి మధ్య ఈ విషయాన్ని పెట్టి వారు ఏం చెప్తారో ఈ విషయంలో అది మనం ఫైనల్గా మనం తీసుకుందాము. కనుక మీరు ఈ విషయాన్ని కోసం, ఈ విషయాన్ని మీరు చర్చించడానికి, ఈ విషయాన్ని గురించి మీరు మాట్లాడడానికి దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి అని సంఘం అంతా కూడా కలిసి పౌలు గారిని, బర్నబా గారిని, మరికొంతమందిని వారితో పాటు యెరూషలేమునకు పంపడం ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం చదువుకున్న తర్వాత మాట ఏమంటే, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో కొందరు అన్న మాట చూడండి, అక్కడ తమలో కొందరును అన్నాడు. ఈ కొందరు అని అన్నాడు, కానీ కొందరులో ఒక వ్యక్తి ఉన్నాడు అని మనం పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకుంటే, ఈ కొందరులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉంటాడు. ఆ ముఖ్యమైన వ్యక్తి పేరు ఇక్కడ చెప్పలేదు, బాగా వినండి. ఆ కొందరు అన్న పదం ఉంది చూసారా, పౌలును బర్నబాయు కొందరును, మరికొందరు అన్నాడు కదా. ఆ కొందరులో కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు, మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. కాకపోతే ఆయన పేరు అన్నది ఈ 15వ అధ్యాయంలో లూకా గారు ప్రస్తావించలేదు. కానీ ఆ కొందరులో ఉన్న ఆ ముఖ్యమైన, మనందరికీ బాగా సుపరిచితమైన ఆ వ్యక్తి ఉన్నాడు అని పౌలు గారు చెప్పారు. పౌలు గారు గలతీలకు రాసినటువంటి పత్రికలు చెప్తారు ఆ విషయాన్ని. ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి, ఎవరున్నారు పౌలు బర్నబాతో పాటు మరొక వ్యక్తిగా అని మనం చూస్తే, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనం. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. అది అంటే నేను బర్నబాతో కూడా తీతును వెంటబెట్టుకొని యెరూషలేమునకు తిరిగి వెళ్ళి తిని. ఒక విషయాన్ని మీరు ఆలోచించండి, బైబిల్లో అపోస్తలుల కార్యములలో పౌలు గారు, బర్నబా గారు ఇరువురు కలిసి యెరూషలేమునకు వెళ్ళినటువంటి సందర్భాలు మనకు 2 సందర్భాలు కనబడతాయి. మొదటిది వచ్చేసేమో కరువు సమయంలో వెళ్ళారు అని అపోస్తలుల కార్యం 11వ అధ్యాయంలో చెప్పాను. అది మరి నిన్నటి ఎపిసోడ్లో చెప్పానో తెలియదు, లేదా క్రీస్తు శకం పౌలు చరిత్రలో చెప్పానో నాకు అంత గుర్తులేదు. మీరు చూడండి రెండిట్లో. అనగా మొదటిసారి పౌలు బర్నబాలు ఇరువురు కలిసి యెరూషలేముకు వెళ్ళినటువంటి సందర్భాలు 2. ఒకటి, కరువు విషయంలో పోగు చేయబడిన చందాను పౌలు బర్నబా గారు ఇరువురు కలిసి తీసుకుని వెళతారు, అది మొదటి సందర్భం. ఇక రెండవది ఏంటంటే ఈ 15వ అధ్యాయంలో ఉన్న సందర్భం, పౌలు బర్నబా గారు. అంటే ఇప్పుడు పౌలును, నేనును, బర్నబాయు మాతో కూడా తీతును వెంటబెట్టుకొని అన్నాడు అనంటే ఖచ్చితంగా ఇది ఈ 15వ అధ్యాయములో ఉన్నటువంటి సందర్భమే. రైట్, ఇంకా కొంచెం మీకు అర్థం కావటానికి మరలా గలతీ పత్రికలోనే ఒక మాట చూద్దాం. అదే గలతీ పత్రిక 2వ అధ్యాయంలో, మనం చూడగలిగితే 3వ వచనం, అయినను నాతో కూడానున్న ఈ తీతు గ్రీసు దేశస్థుడైనను. ఈ తీతు గ్రీసు దేశస్థుడు అంటే ఇతడు కూడా అన్యుడని అర్థం. ఈ తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. అది అంటే నేను ఎందుకు తీసుకెళ్ళానో తెలుసా? ఆ రోజు నేను బర్నబా యెరూషలేమునకు వెళ్ళేటువంటి సమయంలో తీతును కూడా ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళానో తెలుసా? తీతు కూడా అన్యుడు, గ్రీసు దేశస్థుడు. ఇతడు కూడా సున్నతి తీసుకొనలేదు. సున్నతి పొందని ఇతనిని మాతో పాటు యెరూషలేముకు తీసుకుని వెళ్ళాం. అక్కడ కూడా పెద్దలైన వారు, అపోస్తలులైన వారు ఎవరు కూడా తీతును సున్నతి పొందమని ఎవరు బలవంత పెట్టలేదు. అంటే మీకు అర్థం కావాలి, సున్నతి అవసరము లేదన్న సంగతి అని గలతీలకు చెప్తున్నాడు. అక్కడ గలతీలకు చెప్తున్నాడు. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం గలతీలో కూడా వచ్చేసింది. సేమ్ ఇదే సమస్య, అంత్యోకయ సమస్యే గలతీలకు కూడా వచ్చింది. అందుకే పౌలు గారు
ఇప్పుడు ఈ యెరూషలేముకు వచ్చిన తర్వాత ఎందుకు బయలుదేరారు ఇప్పుడు యెరూషలేముకు అని అంటే ఈ సున్నతి విషయమైన వివాదాన్ని పరిష్కరించుకోవడం కొరకు. మీకు అర్థమైందా? సున్నతి విషయమైన వివాద పరిష్కారము కొరకు పౌలు గారు, బర్నబా గారు, వారిరువురితో పాటు తీతు మరికొందరు కలిసి ఇప్పుడు అంతియోకయ, సిరియాలోని అంతియోకయ నుంచి సిరియా, సమరయ ఏమండి ఆ ప్రాంతాల గుండా వారు యోదయకు బయలుదేరారు. యోదయకు వచ్చేసారు. యోదయకి ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకు వచ్చేసారు. హెడ్ క్వార్టర్ అది కనుక సంఘాలన్నింటికి అదొక మెయిన్ సెంటర్, మెయిన్ లేదా హెడ్ క్వార్టర్ లాంటిది. అదంతా కూడా మెయిన్ బ్రాంచ్ అనుకోండి మీరు. ఏమండి అతిపెద్ద సంఘం అనుకోండి, అది ప్రారంభ సంఘంగా మీరు అనుకోండి. అక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఎందుకోసం వచ్చారు? రైట్. ఇప్పుడు ఇంకొక విషయం మీరు ఆలోచించండి. పౌలు గారు మారిన తర్వాత యెరూషలేముకు రావటం ఇది ఎన్నోసారి? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి మీకు నాలెడ్జ్ ప్రకారంగా. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి ఎపిసోడ్స్ అన్ని క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం చరిత్ర, పౌలు చరిత్ర, అలా నిన్నటి ఎపిసోడ్ మీరు వినుంటే ఈ పాటికి మీకు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. పౌలు గారు పౌలు గారు యెరూషలేముకు రావడం మారిన తర్వాత ఇది ఎన్నవ మారు అని అంటే ఇది 3వసారి, థర్డ్ టైం ఇది. ఫస్ట్ ఎప్పుడు వచ్చారు? మొదటిసారి ఎప్పుడు వచ్చాడు అంటే మారిన తర్వాత పేతురు గారిని అలానే ఆ రోజు అపోస్తలులను పరిచయం చేసుకుందామని మొదటిసారిగా వచ్చాడు. 9వ అధ్యాయం. ఎప్పుడు వచ్చారంటే అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఫస్ట్ టైం పౌలు గారు క్రైస్తవుడైన తర్వాత అడుగు పెట్టాడు. అపోస్తలు పరిచయం చేసుకోవడం కొరకని మొదటిసారిగా వచ్చాడు. కానీ ఆ రోజు దురదృష్టవశాత్తు ఏంటంటే అపోస్తలు ఎవరు లేరు అందుబాటులో. కేవలం పేతురు గారు ఉన్నారు. అలానే సంఘ పెద్దలలో ఒకరైన యాకోబు గారు ఉన్నారు, యేసుప్రభు సహోదరుడు. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు నేను అపోస్తలు పరిచయం చేసుకొని వెళ్ళాను, కానీ అక్కడ పేతురు గారు ఆయన మాత్రమే నాకు కలిశారు, ఆయన మాత్రమే అక్కడ ఉన్నారు ఆ రోజు. ఆయన అలానే యేసుప్రభు సహోదరుని యాకోబును కూడా నేను చూశాను, వాళ్ళిద్దరిని నేను కలిశాను అని అక్కడ గలతీ పత్రికలో పౌలు గారు మాట్లాడడం మనకు కనబడుతుంది. అంటే మొదటిసారి అపోస్తల పరిచయం కోసం మొదటిసారి వచ్చారు. రెండవ మారు ఎప్పుడు వెళ్ళారు అన్నప్పుడు రెండవ మారు 11వ అధ్యాయంలో వెళతారు. ఎందుకోసం వెళ్ళారు? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. పౌలు బర్నబా ఇరువురు కలిసి పోగు చేయబడిన చందాను ఆ యెరూషలేము సంఘానికి అందించడం కోసం. అది రెండవ మారు. అంటే మారిన తర్వాత పౌలు ఇది రెండోసారి యెరూషలేముకు వెళ్ళటం 11వ అధ్యాయం. ఇక 3వ మారు ఎప్పుడు వెళ్ళారు యెరూషలేముకు అని అంటే ఈ 15వ అధ్యాయంలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న సందర్భం. 3వ మారు ఎందుకు వెళ్తున్నాడు? 3వ మారు వెళ్ళవలసిన అవసరం ఏం వచ్చిందని అంటే సున్నతి సంబంధమైనటువంటి ఒక సమస్యకు పరిష్కారాన్ని తెలుసుకోవడం కొరకు పౌలు గారు, బర్నబా గారు, తీతు మరికొందరు అంతియోకయ సంఘం నుంచి వచ్చేసారు. అంటే 3 మార్లు వెళ్ళటానికి కూడా 3 ప్రధాన కారణాలు. 1 పరిచయం, 2 కరువు సహాయం, 3 సమస్య పరిష్కారం. మొత్తానికి ఇప్పుడు వీళ్ళు బయలుదేరారు. అందరూ కలిసి సంఘంలో ఉన్న మరి కొంతమంది పౌలు, బర్నబా వీళ్ళంతా కూడా బయలుదేరి యెరూషలేమునకు వచ్చారు. రైట్. ఇప్పుడు యెరూషలేముకు రాగానే వాళ్ళ పరిస్థితి చూద్దాం ఎలా ఉందో. 3వ వచనం ఏమండి? ఆ యెరూషలేమునకు 2వ వచనం చివరి మాట, యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫెనీకే అన్నాడు. చూపించగలవా మ్యాప్? ఫెనీకే అలానే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్నాడు. చూడండి అక్కడ ఫెనీకియా అని చూడండి, ఫొనీకియా అది చూడండి అక్కడ. రైట్. సిరియా పైన అంత్యోకయ ఉంది, పైన స్టార్టింగ్ అంత్యోకయ, కింద సిరియా. ఆ కిందికి మనం వస్తుంటే ఫెనీకియా లేదా ఫెనీకే. ఈ ఫెనికా అంటే లేదా ఫెనీకే అని వేటిని పిలుస్తారు అంటే ఫెనీకే దేశం అంటే తూరు, సీదోను, ఆ సముద్ర తీరం, మధ్యధరా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలు తూరు, సీదోను, ఆ పట్టణాలను ఫెనీకే దేశంగా పిలుస్తారు. ఓకే రైట్. సిరియా అంతియోకయ నుంచి సిరియాను అలా దాటుతూ ఫెనీకే గుండా, ఫెనీకేని అలా దాటి సమరయకు వచ్చేసారు. ఆ సమరయ నుంచి డైరెక్ట్గా కింద చూడండి మీరు జూడా అంటే జెరూషలేం. ఆ యెరూషలేములోనికి వాళ్ళు అడుగు పెట్టేశారు. మొత్తానికి చాలా దూరం ప్రయాణం చేసేసి యెరూషలేమునకు వచ్చేసారు వాళ్ళంతా కూడా. ఇప్పుడు యెరూషలేమునకు వచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, యెరూషలేములో ఉన్న వారి రిసీవింగ్ ఎలా ఉందో చూద్దాం. 4వ వచనం ఇప్పుడు
మూడవ వచనంలోనే ఫెనీకే సమరయ దేశముల ద్వారా వెలుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిరన్న సంగతిని తెలియపరిచారు. ఎవరికి? అపోస్తలులకు, అక్కడ ఉన్నటువంటి సంఘానికి, అక్కడ ఉన్న పెద్దలకు. అన్యజనులు కూడా అనేక మంది దేవుని వైపు తిరిగారు అన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు అక్కడ ఉన్న అపోస్తలులకు, ఆ సంఘానికి, యెరూషలేముల సంఘానికి చాలా సంతోషం కలిగిందట. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును, నెంబర్ 1 సంఘపు వారును, సంఘములో ఉన్న విశ్వాసులను, 2 అపోస్తలులను, 3 పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడయుండి, పౌలు బర్నబా గారికి తోడయుండి చేసినవన్నీ కూడా యెరూషలేములోని సంఘానికి వారు వివరించిరి. అయితే 5వ వచనం, ఇప్పుడు సమస్య చూడండి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి, ఇదండి తలపోటంతా వీళ్ళతోనే, వీళ్ళు సంఘంలోనే ఉన్నారు వరల. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అంటే ఇంతకు పరిసయ్యులు అంటే ఎవరు? వాళ్ళు యూదులే. ఇప్పుడు 15వ అధ్యాయం ప్రారంభంలో ఏమని చదువుకున్నాం? కొందరు యూదయ నుండి వచ్చి అని చదువుకున్నాం, చూసారా? అలానే ఇప్పుడు ఈ 5వ వచనంలో పరిసయ్యుల తెగలో విశ్వాసులు అంటే పరిసయ్యులలో నుంచి క్రైస్తవులైన వారిలో కొందరు లేచి ఏం చెప్తున్నా చూడండి. అన్యజనులకు సున్నతి చేయింపవలననియు. వీళ్ళకి ఇంకా చావలేదండి ఆ పిచ్చి, ఇంకా చూసారా? వీళ్ళకి ఇంకా బాప్తిస్మం తీసుకున్నా ఇంకా సున్నతి ధర్మశాస్త్రం, ఇంకా ఆచారాలు పోవట్లేదు. సంఘంలోనికి చేరి 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా 20 సంవత్సరాలైనా ఎన్నో ప్రసంగాలు వింటున్నా, ఎన్నో క్లాసెస్కి వింటున్నా, ఎన్నో సభలకు వెళుతున్నా, రోజు బైబిల్ చదువుతున్నా, మనకు కొన్ని లోక సంబంధమైనవి ఎలా అయితే వాటిని వదులుకోలేకపోతున్నామో ఇక్కడ వీళ్ళు కూడా ఈ పరిసయ్యుల తెగలో నుంచి విశ్వాసులైన వారు లేచి ఏమంటున్నారంటే అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలననియు చెప్పిరి. అంటే ఖచ్చితంగా అయితే పౌలు బర్నబా మీరు అన్యజనుల మధ్యకు వెళ్ళారంటున్నారు, అనేక మంది అన్యజనులు ప్రభు వైపుకు తిరిగారంటున్నారు, అయితే చాలా సంతోషం. అయితే మరొకటి మీరు చేయమని చెప్పాలి వారికి. ఏంటంటే అర్జెంటుగా వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకోమని చెప్పాలి, అలానే మోషే ధర్మశాస్త్రాన్ని కూడా గైకొనమని చెప్పాలి అని వీళ్ళంతా చెప్తున్నారట. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం 6వ వచనంలో. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. ఏం చేద్దాం? చూసారా, వీళ్ళంతా కూడా ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఈ విషయంలో పౌలు బర్నబాలు లేదు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఇంతకీ ఏంటి, ఏది సత్యం, ఏది అసత్యం, మనం ఏం చెప్పాలి ఇప్పుడు పెద్దలంగా అని వాళ్ళంతా కూర్చున్నారు. ఇప్పుడు అపోస్తలులు పెద్దలు వాళ్ళంతా కూర్చొని బహు తర్కము జరిగిన తర్వాత సున్నతి విషయంలో ఏం చేద్దాం, వీళ్ళు తప్పనిసరిగా అన్ని జనులలో నుంచి క్రైస్తవులైతే తప్పనిసరిగా వాళ్ళు సున్నతి చేసుకున్న వాళ్ళని మన సంఘంలో ఉన్నవారు కూడా మాట్లాడుతున్నారు కనుక ఈ విషయంలో మనం ఏం చేద్దాం అని అపోస్తలులు పెద్దలు కూర్చొని చాలా తర్కము, చాలాసేపు వాదన జరిగింది ఈ విషయంలో. బహు తర్కము జరిగిన తరువాత అప్పుడు ఫైనల్గా పేతురు గారు లేచి మాట్లాడుతున్నారండి. ఇక పేతురు గారు లేచి మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారు పేతురు గారు 7వ వచనంలో? సహోదరులారా, అందరూ వినండి, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించిన లాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని మీకు తెలియను. ఆరంభంలో అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని ఎలా అయితే వారు విశ్వసించులాగున దేవుడు నన్ను ఎలా అయితే మొట్టమొదటగా ఏర్పరచుకున్నాడో మీకు తెలుసు కదా. ఎక్కడ, ఎప్పుడు అనే సందేహం మీకు కలుగుతుందా? 10వ అధ్యాయం అండి. కొర్నేలి. ఎవరు కొర్నేలి? ఏమంటే రోమియుడు అండి. ఆయన అన్యుడు, శతాధిపతి అయిన కొర్నేలి అని మనం చదువుకుంటాం కదా 10వ అధ్యాయంలో. అన్యులలో ఉన్నప్పటికీ కూడా నీతిగా, న్యాయంగా, ధర్మంగా ప్రవర్తిస్తూ ధర్మకార్యాలు జరిగిస్తుంటే దేవుడు చూసి ఆనందపడి సంతోషించి దర్శనంలో దేవదూతను పంపించి అతన్ని కూడా క్రైస్తవుడుగా, అతని ద్వారా మొట్టమొదట అతని ఇంటిలోకి పేతురు గారిని రప్పించి వాక్యాన్ని వినిపించి మొట్టమొదటగా అన్ని జనుల ప్రవేశం
ఆ కొర్నేలి ఇంటిలో జరగటం మనం చూస్తుంటాం. మీరు 10వ అధ్యాయం 45 వచనాన్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం ఇదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 45. అంటే 10:45లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ కూడా అన్యజనులు పరిశుద్ధాత్మ అను వరమును వారు పొందుకున్నారు. వారు కూడా భాషల్లో మాట్లాడారు. దేవుడికి పక్షపాతము లేదు అని పేతురు గారు చేసిన ప్రసంగం, అందులో అన్యజనులు కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవటం, ఈ విషయాన్ని ఇప్పుడు పేతురు గారు ఇక్కడ వీరి మధ్య ప్రస్తావించడాన్ని బట్టి మనం చూస్తుంటే, అంటే పేతురు గారు కూడా పౌలు బర్నబా గారు ఏదైతే చెబుతున్నారో వారు చెబుతున్న దానినే పేతురు గారు కూడా ఏకీభవించబోతున్నట్టుగా అర్థమవుతుంది ఒక మెట్టుగా మనకు ముందుగా ప్రారంభంగా. ఇప్పుడు ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే 8వ వచనంలో మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని, ఆ రోజు ఎక్కడ కొర్నేలి ఇంట, వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమునైనను కనపరచలేదు. అన్యజనుడు యూదుడు అన్న ఏ విధమైన భేదమును కనపరచకుండా మనకు ఏ విధమైన శక్తిని, ఏ విధమైన వరమును ప్రసాదించెనో దేవుడు వారికి కూడా ప్రసాదించాడు. కనుక ఇక మనం అసలు అన్యజనుడు యూదుడు అన్నటువంటి తారతమ్యాన్ని మనం చూపించడానికి లేదని పేతురు గారు, పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగిన పేతురు, ప్రారంభ సంఘానికి నాయకుడు పేతురు, ఆయనే చెబుతున్న మాటగా, దేవుడు తన ద్వారా పలికిస్తున్న మాటగా మనకి ఇక్కడ కనబడుతుంది కదండి పేతురు గారి మాటల్లో. కనుక 10వ వచనంలో మన పితరులైనను మనమైనను మోయలేని ధర్మశాస్త్రం అనే ఈ కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధించుచున్నారు అని పరిసయ్యులలో నుంచి క్రైస్తవులై ఇంకా ఆ పాతది విడిచిపెట్టక ఇంకా ఆ ముసుగులోనే ఉన్న క్రైస్తవులైన యూదులతో పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఎందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? అది మన పితరులైనను మనమైనను మోయలేని అతిపెద్ద కాడి కదా ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రంలో ఒకటే కదా ఈ సున్నతి. అది చాలా పెద్ద కాడి. యేసుక్రీస్తుల వారు కూడా మత్తయి సువార్త 23:4లో శాస్త్రులు పరిచయులు ఉద్దేశించి అక్కడ ఎలా మాట్లాడుతో తెలుసు కదా. 23వ అధ్యాయం మత్తయి సువార్త అంటేనే అది ప్రత్యేకంగా శాస్త్రులు పరిచయుల కోసం యేసు ప్రభువుల వారు మాట్లాడిన మాటలండి, ప్రసంగం అండి, వారి కోసం చేసినటువంటి ప్రసంగం అది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా అని ఆ 23వ అధ్యాయంలో ఎన్ని మార్లు ప్రభు వారిని హెచ్చరిస్తుంటాడో మనం చదువుకుంటాం. 23వ అధ్యాయంలో అక్కడే చెప్తాడు, మీరు వారు మోయలేని కాడిని మీరు ఎందుకయ్యా ప్రజల మీద పెడుతున్నారు అని ప్రభు వారిని గద్దిస్తాడు. ఓకేనా, రైట్. ఇక్కడ మనం చూస్తుంటే ఇప్పుడు కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని వారి మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనం రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. అలాగునే వారును అన్యజనులైన వారు కూడా ప్రభు కృపచేత తప్ప సున్నతి వలన కానే కాదు. ప్రభు కృపచేత తప్ప ధర్మశాస్త్రం వలన కాదు రక్షణ. పేతురు గారు ఈ విషయం చెప్పారు. పేతురు గారు చెప్పిన ఇదే విషయాన్ని పౌలు గారు కూడా పత్రికలు రాస్తున్నప్పుడు, రోమిలకు రాసిన పత్రికలో కానివ్వండి, అలానే గలతీలకు రాసిన పత్రికలో కానివ్వండి, ఇదే విషయాన్ని నొక్కి చెప్తుంటాడు. ఒక మాట ఇది కూడా మీరు చూడగలిగితే, అంటే కృపచేత రక్షణ సున్నతి వలన రక్షణ. కృప అంటాడు. రోమపత్రిక 3వ అధ్యాయం, పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు 21 నుంచి 31 వచనం వరకు ఉన్నటువంటి ఆ సందర్భం అంతా కూడా అదేనండి. 21 నుంచి 31 వరకు మీరంతా చదువుకోండి. తర్వాత అందులో ఒక్క మాట 24 చూడండి. కాబట్టి 24 వచనం చూడండి, ఒక్క మాట. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఆయన కృపచేతనే. ఇక్కడ పేతురు గారు యెరూషలేములో
మాట్లాడిన మాట ఏదైతే ఉందో, చెప్పిన మాట ఏదైతే ఉందో అదే మాటను అక్కడ పౌలు గారు రోమీలకు రాస్తూ కూడా చెప్తాడు, కృపచేతనే అన్నాడు. ఇంకో విషయం చెప్పమంటారా, ఇది క్రిస్టియన్ కౌన్సిల్ అంటారు. మొట్టమొదట క్రైస్తవ మహాసభ. ఇప్పుడు యెరూషలేములో ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో ఇది మహాసభ. యెరూషలేములో మొట్టమొదటి క్రైస్తవ మహాసభగా మనం చెప్పుకోవచ్చు. పెద్దలందరూ కూడా ఈ సభలో ఉన్నారు. ఇప్పుడు అపోస్తలులు ఉన్నారు, యెరూషలేము సంఘ పెద్దలు కనబడుతున్నారు, పౌలు గారు అందులో ఉన్నారు, బర్నబా గారు కనబడుతున్నారు, తీతు గారు కనబడుతున్నారు, ఇంకా అంత్యోక్య సంఘంలో మరికొంతమంది మనకు కనబడుతున్నారు. అంటే ఇలా వీళ్ళందరూ కూడా మహామహులు, యోధులు అనుకున్న వారందరూ కూడా మొట్టమొదటిసారిగా యెరూషలేములో సమావేశమై ఒక విషయాన్ని గురించి చర్చించి ఆ విషయం పైన కన్క్లూజన్ ఇస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ క్రిస్టియన్ కౌన్సిల్ అంటారు. క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి క్రైస్తవ మహాసభ ఇక్కడ జరుగుతుంది. ఇందులో పేతురు గారు మాట్లాడారు, నో, మనము ధర్మశాస్త్రము వలన కానీ సున్నతి వలన కానీ మనకు రక్షణ లేదు, యేసు కృపచేతనే మనం అంతా కూడా రక్షణ పొందాము, అలానే అన్యజనులు కూడా అలానే రక్షణ పొందుతారు అని పేతురు గారు చెప్పారు. పేతురు గారు చెప్పగానే వెంటనే ఏం జరిగిందో చూద్దాం. 12వ వచనం. మీరు ఇదే మాట గలతీ పత్రిక 3వ అధ్యాయం కూడా చూస్తారా? చదువుకోండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనాలలో కూడా ఏమంటే పౌలు గారు సేమ్ ఇదే మాట, ఆయన కృపచేతనే తప్ప ధర్మశాస్త్రము వలన మనకు రక్షణ కాదు అని ఇదే విషయాన్ని ఆ కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ పౌలు గారు గలతీలో కూడా ఇదే మాట చెప్పటం మీరు చదువుకుంటారు. 3వ అధ్యాయం 26, 27, 28 వచనాలలో. రైట్. ఇప్పుడు పేతురు గారు ఈ విషయం చెప్పగానే ఏం జరిగిందో చూద్దాం. ఆ మహాసభలో 12వ వచనం. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి. ఏ సమూహం? అదే పరిసయ్యుల తెగలో నుంచి లేచి నిలవబడి అన్యజనులైనప్పటికీ కూడా సున్నతి పొందాలి అని లేచి గలిబిలి చేసి ఇచ్చేశారు కదా, అందరూ ఉన్నారు కదా ఇప్పుడు. అయితే ఆ సభలో ఉన్న వారందరూ కూడా సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయిన తర్వాత బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసినటువంటి సూచక క్రియలను, అద్భుతములను వివరించగా ఆలకించిన. పేతురు గారి ప్రసంగం అయిపోయిన వెంటనే పౌలు, బర్నబా గారు వారిద్దరూ లేచారు. లేచి మొదటి సువార్త ప్రయాణంలో అంత్యోక్య సంఘపు స్థితిగతులను చెబుతూనే అంత్యోక్య సంఘము ద్వారా ఇదిగో మేము వెళ్ళాము, మొదటి ప్రయాణంలో కుప్రకి వెళ్ళాము, కుప్ర నుంచి మేము అక్కడ పెర్గేకి వెళ్ళాము, పెర్గే నుంచి అంత్యోకైకి వెళ్ళాము, అంత్యోకై నుంచి ఈకొనికి వచ్చాము, ఈకొని నుంచి లుస్త్రకి వెళ్ళాము, లుస్త్ర నుంచి దెర్బేకి వెళ్ళాము. ఇలా మొదటి ప్రయాణంలో మేము ఎన్ని ప్రాంతాలకు వెళ్ళామో ఆ ప్రాంతాల్లో ఏమేమి జరిగిందో అన్నీ కూడా చాలా చక్కగా పౌలు, బర్నబాలు ఆ పెద్దల సభలో విషయం అంతా కూడా చక్కగా వాళ్ళకి వివరించి వాళ్ళ ముందు పెట్టేశారు. అలా జరిగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. 14వ వచనం. అన్యజనులు ఏమంటే 13వ వచనం. వారు చాలించిన తర్వాత, వారు అనగా పౌలు, బర్నబాలు ఇద్దరు కూడా ఈ విషయాలని చెప్పిన తర్వాత నెక్స్ట్ లేచింది ఎవరు అంటే యాకోబు గారు లేచారు. ఇప్పుడు అంటే ఈ పెద్దల సభలో ముందు పేతురు గారు మాట్లాడారు, ఆ తర్వాత పౌలు, బర్నబా గారు మాట్లాడారు, ఆ తర్వాత యాకోబు గారు మాట్లాడుతున్నారు. ఇంతకు ఏ విషయం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం, ప్రధాన ఎజెండా ఏంటి? ఆ సభ యొక్క మెయిన్ ఎజెండా ఏంటన్నప్పుడు సున్నతి ద్వారా రక్షణనా లేదా క్రీస్తు ద్వారా లేదా బాప్తిస్మము ద్వారా రక్షణనా అనేది మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఆ సమావేశం జరుగుతుంది. ఇప్పుడు ఆ సమావేశంలో ముందు పేతురు గారిది అయిపోయింది. ఆయన ఆల్మోస్ట్ ఆయన క్లారిటీ ఇచ్చేశాడు, కంక్లూజన్ ఇచ్చేశాడు పేతురు గారు. ఆ తర్వాత పౌలు, బర్నబా గారు వారి పరిచర్యలో జరిగినటువంటి అనుభవాలన్నీ చెప్పేశారు. నెక్స్ట్ ఇప్పుడు యాకోబు గారు లేచారు. ఇంతకు ఈ యాకోబు గారు ఎవరు? ఈ యాకోబు గారు అపోస్తలులైన యాకోబు కాదు, యోహాను సహోదరుడు కాదు. ఎందుకంటే ఆ యాకోబు 12వ అధ్యాయంలోనే హేరోదు చేత తల నరికించబడి చనిపోయాడు. ఆయన 12వ చనిపోయాడు కదండి యాకోబు గారు. మరి ఇప్పుడు ఈ యాకోబు గారు ఎవరంటారా? ఈ యాకోబు గారు యేసు ప్రభుల వారి సహోదరుడు. ఈ యాకోబు గారు గలతీ పత్రిక 1వ అధ్యాయం 17, 18 వచనాలలో అనుకుంటాను మేబీ, అక్కడ పౌలు గారు చెప్తారు కదా, నేను యెరూషలేముకి వెళ్ళినప్పుడు పేతురు గారిని చూశాను, ఆ తర్వాత యాకోబు గారిని మాత్రం నేను చూశాను అంటాడు కదా. ఆ యాకోబు ఈ యాకోబు. అలానే మీరు 12వ అధ్యాయం అపోస్తల కార్యాలు అదే 12వ అధ్యాయంలో మీరు 13వ వచనంలో 12, 13, 14 వచనంలో మీరు చదువుతున్నప్పుడు పేతురు గారు చెరసాలలో నుంచి దేవదూత చేత తప్పించబడిన తర్వాత ఆయన సరాసరి ఎక్కడికి వచ్చేస్తాడో తెలుసా? మార్కు అను మారు పేరు కలిగిన యోహాను వాళ్ళ ఇంటికి, ఆ మరియమ్మ ఆమె పేరు కూడా, వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ ఇంటిలోనే యెరూషలేములో ఉన్న సంఘం అంతా కూడా సమావేశం అవుతుంది. ఏమండి యెరూషలేములో చాలా పెద్ద సంఘం కదండి, అంతమంది ఆ ఇంట్లో పట్టారా అని అనుమానం మీకు వచ్చిందేమో. విషయం ఏంటి చెప్పమంటారండి? పెద్ద సంఘమే ప్రారంభంలో, కానీ ఆ సంఘం ఏమైపోయిందంటే చెదిరిపోయింది సంఘం కదా.
స్తెఫెనును బట్టి కలిగిన శ్రమలో చెదిరిపోలేదా? ఆ కాలమందు యెరూషలేములో ఉన్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప మిగతా వారంతా కూడా యూదయ సమరయ దేశంలో ఏమైపోయారు? చెదిరిపోయారు. అతి కొద్ది మందిగా ఉన్నారు. ఆ అతి కొద్ది మందిగా ఉన్న ఈ సంఘం ఎక్కడ కూడుకున్నారు అన్నప్పుడు మరియమ్మ గారి ఇంట్లో కూడుకున్నారు. మరియమ్మ గారి కుమారుడే మార్కు అని మారు పెరిగిన యోహాను. పౌలు బర్నబా గారితో మొదటి ప్రయాణంలో వెళ్ళి మధ్యలో పంపులియాలోని పెరిగేకి వెళ్ళగానే అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ అయిపోతారు చూసారా? ఆ మార్కు గారి ఇంట్లోనే వీళ్ళంతా సమావేశమై ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడే కదా పేతురు గారి సంఖ్యలు తెగిపోయాయి. దేవదూత చేత ఎవడు తప్పించబడ్డాడు. అందులో ఆ రోజు మార్కు గారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ ఆయన పేతురు గారికి జరిగిన ఈ విషయాన్ని మీరు 12, 13, 14 అధ్యాయాలు చదువుతున్నప్పుడు పేతురు గారికి జరిగినటువంటి ఈ విషయం ఎలా తప్పించబడ్డాడు అనే విషయాన్ని అక్కడ యాకోబు గారికి తెలియచేశాడన్న సంగతి అక్కడ మీరు చదువుకుంటారు. అందుకోసం చెప్తున్నాను ఇదంతా. అక్కడ యాకోబు గారికి తెలియచేశాడు. ఇంతగా యాకోబు ఎవరు? యెరూషలేము సంఘ పెద్ద. ఇంతగా ఆయన ఎవరి కుమారుడు అన్నప్పుడు మరియమ్మ యోసేపులో కుమారుడు. అంటే యేసుప్రభుకి ఏమవుతాడు? సహోదరుడు అవుతాడు. ఓకే, అంటే మీకు ఇక ఈ క్యారెక్టర్ అంటే వ్యక్తులు మనకు కనబడుతున్నప్పుడు ఈ వ్యక్తులు ఎవరు ఏంటి అనేటువంటి విషయం కూడా మనకు తెలిస్తే మనకు విషయం అనేది ఇంకా చాలా తేటగా మనకు అర్థమవుతుందండి. అందుకోసం ఇదంతా మీకు చెప్తున్నాను. రైట్, ఇప్పుడు ఆయన పెద్ద అంటే ఇతను ఎవరు? ఇప్పుడు పెద్ద. ముందు సంఘ స్థాపకుడైన పేతురు గారు మాట్లాడారు. ఆ తర్వాత పౌలు బర్నబా గారు వారిద్దరూ మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ యాకోబు గారు మాట్లాడుతున్నారు ఈ విషయంలో. ఫైనల్గా యాకోబు గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. 13వ వచనం నుంచి వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించుడి. అందరితో చెప్తున్నా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. మళ్ళీ ఈ సిమియోను ఎవరు? మరలా సిమియోను మొదట మనకి ఎలాగో వివరించి ఉన్నాడు అన్నాడు. ఇంతకీ ఈ సిమియోను ఎవరు అన్నప్పుడు, ఈ సిమియోను ఎవరు అనగా ఒక్కసారి మళ్ళీ మనం లూకాసు వార్తకి వెళ్ళాలి, బ్యాక్ వెళ్ళాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం, ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనంలో యెరూషలేమునందు సిమియోనును ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడే అతడు దేవాలయములోనికి వచ్చెను. అంత ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే అనగా యేసు విషయమైన అర్థం. యేసుకి అప్పటికి ఎన్ని రోజులు? 8 డేస్ అండి. యేసు ప్రభుల వారు అప్పటికి డేస్ ఆయనకు జస్ట్ రోజుల కొన్ని దినాల శిశువుగా మనకు కనబడుతుంటాడు యేసుక్రీస్తు. ఎందుకంటే యూదుడైన వాడు 8వ దినాన్న ఆ పుట్టిన బిడ్డను తీసుకొని దేవాలయమునకు వెళ్ళి ఆ దేవునికి మొదటి మగపిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠించాలి, బలి ఇవ్వాలి అనేటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని ఫాలో అవ్వడానికి మరియ యోసేపులు యేసుక్రీస్తుల వారిని తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. ఆ 2 పావురపు పిల్లలను యేసు ప్రభుల వారి పేరు మీద బలి చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ సిమియోను యేసు ప్రభుల వారి శిశువుగా ఆయన ఎత్తుకొని మాట్లాడుతున్న మాట ఏంటో మీరు చూస్తే, తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని 29 నాదా ఇప్పుడు ఈ నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. అది అంటే యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు సకల ప్రజలకు రక్షణను దేవుడు సిద్ధపరచబోతున్నాడు అని ఆయన 8 రోజుల బేబీగా శిశువుగా ఉన్నప్పుడే ఆయనను గురించి సిమియోను చెప్పిన విషయాన్ని ఇక్కడ యాకోబు గారు ఆ సమావేశంలో ప్రస్తావిస్తున్నాడు. ఏ సమావేశం ఇది? పెద్దల సభ, క్రిస్టియన్ కౌన్సిల్, క్రైస్తవ మహాసభలో మాట్లాడుతున్నాడు యాకోబు గారు అప్పటి విషయాన్ని. అంతేకాదు నెక్స్ట్ మనం చూస్తే ఇప్పుడు ఇందుకు ప్రవక్తల అంటే ఇతనే కాదు సిమియోనే కాదు, సిమియోను చెప్పింది కూడా ప్రవక్తల మాటలు కూడా సరిపోతున్నాయి సిమియోను చెప్పిన దానికి. ఏంటది? ఎట్లనగా
ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కర్మవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును వెతకున్నట్లు, ఆ సమస్తమైన అన్ని జనులు ప్రభువును వెతకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని రాయబడింది. ఇది ఎక్కడ రాయబడింది అయ్యా అని అంటే, రాయబడి ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట రాయబడి ఉండాలి. ఇందుకు ఎక్కడ రాయబడింది ఈ ప్రవచనం అని అంటే, ఆమోసు గారి ద్వారా ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 11, 12 వచనాలలో రాయబడిందండి. అక్కడ ఆమోసు గారు ఏం చెప్తుంటారు అని అంటే, ఆమోసు గారు ఇశ్రాయేల్ భవిష్యత్తు చెప్తుంటాడు, యూదుల భవిష్యత్తు చెప్తాడు. అక్కడ అంటే ఇశ్రాయేలీలు వచ్చేసి అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయి చెదిరిపోవటం, ఆ తర్వాత యూదులు వచ్చేసి బబులోను వారి స్వాధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెదిరిపోవటం, ఇలా చెదిరిపోయిన వారిలో అనీతిమంతులైన అక్రమకారులు దుర్మార్గులైన వారందరూ కూడా దేవుని చేతిలో చనిపోతారు. ఆఖరికి అతి కొద్ది మంది మాత్రమే మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన అతి కొద్ది మందిలో నుంచి యేసుక్రీస్తుల వారు ఉద్భవిస్తారు. అలా ఉద్భవించిన యేసుక్రీస్తుల వారి ద్వారా మరలా దావీదు గుడారము అన్నాడు. దావీదు గారి కాలంలో రాజ్యం విడిపోలేదు, రాజ్యం ఒక్కటిగా మనం చూస్తుంటాం. ఇశ్రాయేలు అలానే యూదా అని లేదు, ఐక్యరాజ్యంగా మనం చూస్తుంటాం. అలానే ఇప్పుడు పడిపోయిన దావీదు గుడారము అంటే అందరినీ కూడా మరలా ఒక్కటి యేసుక్రీస్తు ద్వారా ఒక్కటిగా చేయబోతున్నాడన్న ఆ విషయం అందులో ఉంది. అంటే ఇక ఇందులో యూదుడు, ఇశ్రాయేలీయుడు, అన్యజనుడు అన్న తారతమ్యం లేకుండా అందరినీ మరలా ఒక్కటి చేసి ఒక్క రాజ్యముగా చేయబోతున్నాడు అనేటువంటి ఈ ప్రవచనం సారం ఏదైతే ఉందో అది ఈ సుమేను గారు చెప్పింది అదే. సుమేను గారు ఎలా చెప్పారు అంటే, ఆమోసు గారు చెప్పింది కూడా అదే ప్రవచన సారం అని యాకోబు గారు ముగింపిస్తున్నట్టుగా పేతురు గారు మాట్లాడిన దానికి ఇక్కడ మనకు కనబడుతుందండి. రైట్, ఇంకా ఇలా మనం చదువుతూ వెళ్ళిపోతే 19లో కాబట్టి ఇదంతా కూడా ఏమంటే ఇక సున్నతి ఇవన్నీ కూడా ఏమీ లేదు, ఈ విషయాన్ని అంతా కూడా పక్కన పెట్టేసేయండి, ఇక మీకు అర్థమైపోయి ఉంటుందని అనుకుంటున్నానని చెప్పి. కాకపోతే ఏంటంటే కొన్ని కండిషన్స్ మనం, కొన్ని నియమాలు, నిబంధనలు అన్యజనుల నుంచి వచ్చిన వారికి మనం పెట్టాలి. ఎందుకంటే ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఆ విగ్రహారాధనలో నుండి వచ్చిన వారు కనుక అన్యజనులైన వారు మరలా ఆ విగ్రహ సంబంధమైన వాటి జోలికి వెళ్ళి ఎక్కడ అపవిత్రమైపోతారేమోనన్నటువంటి ఒక ఉద్దేశంతో కొన్ని కండిషన్స్ అన్నవి అక్కడ ఆయన పెట్టడం అన్నది ఇక్కడ మనం చూస్తుంటాం. అది ఇప్పుడు 19 నుంచి. కాబట్టి అన్ని జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టకుండా విగ్రహ సంబంధమైన అపవిత్రతను, అలానే జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, అలానే రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని అది నా అభిప్రాయము అని యాకోబు గారు చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక 4 ప్రధానమైన విషయాలు అన్నారు. నెంబర్ 1 ఏంటంటే విగ్రహ సంబంధమైనటువంటి అపవిత్రత, రెండవది ఏంటంటే జారత్వం, మూడవది ఏంటంటే గొంతు పిసికి చంపిన దానిని తినకుండా ఉండటం అన్న విషయం, నాలుగవది రక్తమును అన్నాడు. ఏమండి అంటే గొంతు పిసికి చంపిన దాన్ని అన్నప్పుడు ఏంటంటే, గొంతు పిసికి చంపిన దాని వలన ఏమైపోతుందనంటే దాన్ని అలానే తినడం వల్ల దానిలోని రక్తం అంతా దాంట్లోనే ఉండిపోతుంది కనుక దాని రక్తం దాంట్లో ఉండటానికి వీల్లేదు. కానీ దాని రక్తం బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా దాన్ని గొంతు పిసకకూడదు, దాన్ని మామూలుగా చంపేయాలి. అయితే రక్తాన్ని కూడా తినడానికి వీల్లేదు అని ఈ కండిషన్స్ చిన్నవి వాళ్ళు మనం కష్టపెట్టకుండా ఇక వారు ఆహారం విషయంలో, భోజనాల విషయంలో మిగతావన్నీ ఎలాగో చెప్తూనే ఉన్నారు కదా. కేవలం ఏంటంటే కొన్ని ఆచార సంబంధమైన వాళ్ళు గతంలో ఉన్నప్పుడు అందులో కొన్ని ఇటువంటి ఆచారాలలో వాళ్ళు ఉన్నారు కనుక మరలా మనం ఇవి చెప్పకపోతే మరలా అలా అవన్నీ కూడా వాళ్ళు ఆచరించుకుంటూ మళ్ళీ అటువైపు వెళ్ళిపోతారన్నటువంటి ఉద్దేశంతో మనం వారిని కష్టపెట్టకుండా ఇవి మాత్రం మన వారి ముందు పెడితే సరిపోతుంది అన్నది నా అభిప్రాయం అని అక్కడ యాకోబు గారు చెప్పటం మనం చూస్తున్నాం. 21 ఏలయనగా సమాజ మందిరములో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరము నుండి అతని నియమం ప్రకటించేవారు ప్రతి పట్టణం. ఎందుకంటే ప్రతి పట్టణంలో కూడా ఆ సమాజ మందిరాలు ఉంటాయి, దాదాపుగా సమాజ మందిరాలు ఉన్నాయి. ఆ ప్రతి సమాజ మందిరంలో కూడా ఏం చేస్తున్నారు అంటే ఆ మోషే గారి ధర్మశాస్త్రం, లేఖనాలు, ప్రవక్త లేఖనం చదువుతూ ఉంటారు. అది చదివినప్పుడల్లా ఏంటంటే ఇవన్నీ మనం చేయాలి, అలానే అన్యజనుల నుంచి క్రైస్తవులైన వారిని కూడా మనం ఇవన్నీ వారి చేత చేయించాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళలో ఉంటుంది. కాబట్టి అటువంటి అభిప్రాయం అనేది వాళ్ళలో లేకుండా చేయటం కోసం మనం దీన్ని ఒక పత్రికగా మనం రాసి మనం అన్ని సంఘాలకు మనం ముందుగా పంపించడం వలన సమస్య అనేది ఉండదు అని యాకోబు
యాకోబు గారు చెప్పటం, అందరూ కూడా దీన్ని ఆమోదించటం, ఇప్పుడు వెంటనే దీన్ని శాసనముగా లేదా ఒక చట్టముగా ఒక నియమముగా దీన్ని ఇప్పుడు పేపర్ మీద పెట్టడానికి చూస్తున్నారు. ఇక ఏమండి రైట్ 22 వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన సహోదరులలో అనగా అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలలో ముఖ్యులైనటువంటి వారిలో బర్సబ్బాను మారు పేరు కలిగినటువంటి యోధాను అలానే శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. సమస్య అంత్యోకయలో వచ్చింది కనుక కేవలం ఏంటంటే ఇప్పుడు పౌలు గారు బర్నబా గారు వెళ్ళి మరలా చెప్పడం వలన ఒకవేళ పౌలు బర్నబాలను గారు ఎక్కడ అనుమానిస్తారో తెలియదు కదా, వీరి మాటలుగా చెప్పుకుంటారేమో కదా మరలా, మొదటిది. రెండోది ఏంటంటే ఒకవేళ వ్రాసి పంపించినా కానీ ఆ వ్రాసినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ వీళ్ళే వ్రాసుకుని వచ్చారా అనుకుంటారేమో అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేశారు అని అంటే, లేదు మన దగ్గర ఉన్నటువంటి పెద్దలలో ముఖ్యులైనటువంటి ఒక ఇద్దరిని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఎవరిని పంపుదాము అన్నప్పుడు ఇగో యోధాను పంపుదామన్నారు, అలానే శీలాను పంపుదామన్నారు. రైట్, ఇప్పుడు యోధాను శీలాను వీరిద్దరిని కూడా పౌలు బర్నబాతో పాటు పంపుతూ అలానే అపోస్తలులు ఏ నిర్ణయం అయితే చేశారో అన్యజనుల నుంచి క్రైస్తవులకు వచ్చేవారు ఏ నియమాలైతే వాళ్ళు పాటించాలని అన్నారు, అనగా గొంతు పిసికిన దానిని విసర్జించాలి, దాన్ని తినకూడదు, రక్తమును తినకూడదు, అలానే ఏమంటే జారత్వమును అలా విసర్జించాలి, ఆ తర్వాత విగ్రహ సంబంధమైనది అయితే ఉందో దానికి కూడా దూరంగా ఉండాలని ఈ ప్రధానమైన 4 విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 విషయాలను కూడా చక్కగా వ్రాసి ఆ వ్రాసిన వాటిని యోధాకు శీలకు ఇచ్చి వారిద్దరిని పౌలు బర్నబా గారితో పాటు ఇప్పుడు అంత్యోకయ సంఘానికి పంపుతున్నారు. అలా పంపుతూ మరికొన్ని మాటలు కూడా యాడ్ చేశారు. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఏమంటే 23లో వీరు వ్రాసి వారి చేత పంపినది ఏమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు, అంటే ఏ ప్రాంతాల్లో ఉన్న వారి కోసం చెప్తున్నారు? సిరియా అంటే ఏమంటే సిరియాలోని దమస్కులో కూడా సంఘం ఉంది కదా, సిరియాలో దమస్కులో ఒక సంఘం ఉంది, అలానే అంత్యోకయలో కూడా సంఘం ఉంది. దమస్కులో ఉన్న సంఘాల వారికి కానీ అంత్యోకయలో ఉన్న సంఘానికి కానీ. నెక్స్ట్ ఏ ప్రాంతం అన్నాడు? సిరియా. నెక్స్ట్ కిలికియా అన్నాడు. కిలికియా అనగానే పౌలు గారి సొంత ఊరండి, పౌలు గారి రాష్ట్రం అది కిలికియా రాష్ట్రం. కిలికియాలోని తార్సు ఆయన సొంత పట్టణం అది కనుక అక్కడ కూడా సంఘం ఉంది, అక్కడ కూడా సంఘం ఉంది కనుక తార్సులో ఉన్నటువంటి అన్యజనులు కావచ్చు, సిరియా దమస్కులో ఉన్న అన్యజనులు కావచ్చు, అంత్యోకయలో అన్యజనులు కావచ్చు, లేదా ఇక ఆ తర్వాత ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్న అన్యజనులైన క్రైస్తవులైతే వాళ్ళందరికీ కూడా ఇవే వర్తిస్తాయి అని. ఇప్పుడు సమస్య ఈ ప్రాంతాల్లోనే ఉంది కనుక వీళ్ళు వ్రాసి పంపుతున్నారు ఏమని? ఏమండి శుభము, మీ అందరికీ శుభము అని. కొందరు మా యుద్ధం నుంచి వెళ్ళారంటే యూదయ నుంచే వెళ్ళారు వాళ్ళు. కొందరు యూదయ నుంచే కదా అంత్యోకయకు వచ్చి గలిబిలి చేశారు. కొందరు యూదయ నుంచి వెళ్ళి తమ బోధ చేత, అది తమ బోధ, అది వారి బోధ, మీకు అర్థమైందా? అది వారి బోధ. ఏమండి మనం అంతా ఏ బోధలో ఉండాలంటే నా బోధలో మీరు ఉండకూడదు, జయశల గారి బోధలో కాదు మీరు ఉండవలసింది, జయశల గారి బోధనో మా బోధలో కాదు మీరంతా ఉండవలసింది. జయశల గారైనా ఏమండి జాయింట్ డైరెక్టర్స్ అయినా, డిప్యూటీ డైరెక్టర్స్ అయినా, ప్రిన్సిపాల్స్ అయినా, కోఆర్డినేటర్స్ అయినా, విద్యార్థులైనా, ఏమంటే క్రైస్తవులైన వారందరూ కూడా ఉండవలసినటువంటి బోధ ఏ బోధలో ఉండాలో తెలుసా? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్నాడు. అంటే మనమంతా కూడా ఉండవలసినది ఏ బోధలో ఉండాలి? అపోస్తలుల బోధలో ఉండాలి. కాకపోతే యూదయ నుంచి వెళ్ళి వారి బోధ చేత, అది వారి బోధ, అందుకే కలవరం, అందుకే గలిబిలి సంఘములో, అందుకే సంఘములో గలిబిలి ప్రారంభమైంది, అది వారి బోధ కనుక. అందుకే ఇక్కడ మాట్లాడుతూ తమ బోధ చేత మిమ్మును కలవరపరిచారు. విచిత్రమైన చెప్పమంటారా? వీళ్ళనే కాదండి, పౌలు గారు మొట్టమొదట ఏ ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాడు? మొట్టమొదటి ప్రయాణంలో గలతీ ప్రాంతానికి వెళ్ళాడని చదువుకున్నాం కదా, గలతీ ప్రాంతాలకు వెళ్ళాడు కదా. ఆ గలతీ ప్రాంతంలో ఉన్నట్టు సంఘాలు ఏంటి? ఈకొనియా, లుస్త్రా, దెర్బే, గలతీలో ఉన్నటువంటి ప్రాంతాలు. ఆ ప్రాంతాలలో ఉన్న వారిని కూడా ఇదే బోధ చేత, ఇవే బోధల చేత వారిని కూడా కలవరపరిచేశారు. అందుకే పౌలు గారు ఈ యెరూషలేము నుంచి ఈ విషయం పైన క్లారిటీతో అంత్యోకయకు రాగానే ఆయన కూర్చొని మొట్టమొదటగా ఆయన వ్రాసి
ఆయన పంపిన పత్రిక గలతీ పత్రిక. అందుకే ఆ గలతీ పత్రిక అంతా కూడా సున్నతి సంబంధమైన, ధర్మశాస్త్ర సంబంధమైన వివాదాల విషయాన్ని గురించే గలతీలకు ప్రత్యేకంగా రాస్తాడు. ఒక మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామా? ఏమంటే చాలామంది ఏమంటున్నారు అని అంటే, కొంచెం ఆలస్యమైన పర్వాలేదన్నయ్య, ప్రతి దాన్ని కూడా మాకు చాలా వివరంగా చెప్పండి అని చాలామంది ఆ కామెంట్స్ రూపంలో తెలియచేశారు, పర్సనల్గా మెసేజ్ పెట్టారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందుకోసం కొంచెం వివరంగా డీటెయిల్డ్గా, ఎందుకంటే మరలా మనం అందరూ ఒకే ఆ బైబిల్ పైన అందరికీ ఒకే విధమైన నాలెడ్జ్ ఉండదు కనుక, అందులో కొంతమందికి ఏంటంటే మామూలుగా పైన అవుట్లైన్ చెప్పినా అర్థం చేసుకుంటారు, కొంతమందికి ఏమంటే రెఫరెన్స్ చూపించిన అర్థం చేసుకుంటారు, కొంతమంది దాన్ని వివరిస్తే తప్ప మరి కొంతమంది అర్థం చేసుకోలేరు. కనుక అన్ని కేటగిరీస్ వారు ఉంటారు కనుక దయచేసి మమ్మల్ని భరించవలసిందిగా, సహించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను, జ్ఞానవంతులైన వారిని. ఒక మాట, 2వ అధ్యాయం 1వ అధ్యాయం, ఏమని గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మీరు చూడగలిగితే 6వ వచనంలో, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోయిన నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు, మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు అన్నాడు. అంటే ఇక్కడ కూడా కలవరం ప్రారంభమైంది, కలవరపరిచేశారు గలతీ సంఘానికి. అందుకే పౌలు గారు మరలా మిమ్మల్ని క్రీస్తు స్వరూపమందు, ఎవరిని మిమ్మల్ని కనడానికి మరలా నాకు మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు, 4వ అధ్యాయంలో అంటాడు అనుకుంటా, మరలా మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అని అంటే దాని అర్థం ఏంటంటే పోగొట్టుకున్నారు మీరు. వాళ్ళ మాటలు విని మీరంతా కూడా మరలా ఈ బోధన విడిచిపెట్టి ఆ మాయలోనికి మీరు వెళ్ళిపోయారు. అందుకే మరలా మిమ్మల్ని కనడానికి నాకు ప్రసవ వేదన, ఒక తల్లి బిడ్డను కనడానికి ఏమంటే పడే బాధ ఏదైతే ఉందో అంత బాధ నేను మరలా మీకోసం నేను అనుభవించాలా ఈరోజు అని పౌలు గారు ఆవేదనతో ఆ పత్రిక రాస్తుంటాడండి. అందుకే పౌలు గారు మొట్టమొదటిగా రాసిన పత్రిక గలతీ పత్రిక. ఎక్కడి నుంచి రాశాడంటే అంతియోకయ సంఘం నుంచి రాశాడు. ఎప్పుడు రాశాడు? యెరూషలేము నుంచి ఈ సున్నతి విషయముల్లో పరిష్కారాన్ని తెలుసుకొని లేదా పరిష్కరించబడిన తర్వాత అంత్యోకయకు వచ్చి 2వ ప్రయాణానికి బయలుదేరడానికి ముందుగా ఈ 2వ ప్రయాణానికి ముందు అంత్యోకయ సంఘంలో ఉండి ఈ విషయాలన్నిటినీ కూడా మనసులో పెట్టుకొని పౌలు గారు గలతీలకు ఆ పత్రిక రాశాడనమాట. ఏమండి రైట్, ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేద్దాం. 15వ అధ్యాయం. 15వ అధ్యాయం, మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి, వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకున్న, పేరు కోసం అప్పగించుకోవటం, ఎవరైనా పేరు కోసం అప్పగించుకుంటారా? పేరు 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 అని ఏడు చచ్చే వాళ్ళు ఉంటారండి. ధర్మశాస్త్రం పట్టుకుని ఏడ్చేవాళ్ళు, విశ్రాంతి దినానికి పాటించేవాళ్ళు, యాశ్వ మెషియా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా. ఇక్కడ పేరు కొరకు తమ్మును అప్పగించుకున్న, పేరు కోసం అప్పగించుకోవడం అంటే పౌలు బర్నబాలు యేసు ప్రభువుని పేరు కోసం అప్పగించుకున్నారు కాదు, యేసు కోసం అప్పగించుకున్నారు, దేవుని కొరకు అప్పగించుకున్నారు తమ్మును తాము. ఇక్కడ చెబుతున్న మాటల్లో ఉన్న ఉద్దేశం పేరంటే పేరు కాదు, యేసు కొరకు, ఆయన చెప్పిన మాటల కొరకు తమ్ముడు తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అన్న మన ప్రియులతో కూడా ఈ యూదాను, శీలను పంపటం మా అందరికీ ఏకాభిప్రాయమైంది కనుక యూదా, శీలను వారు మీ దగ్గరికి వచ్చేస్తున్నారు. వారును నోటి మాటలతో, ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా వారు నోటి మాటలతో మీకు తెలియచేస్తారు. మెయిన్ ఏంటంటే నెంబర్ 1 చెప్పాను కదా ముందుగా, విగ్రహంలో కనిపించిన వాటిని, 2 రక్తమును, 3 గొంతు పిసికి చంపిన దానిని, 4 జారత్వం. ఇవి ప్రధానముగా మీరు విసర్జించవలసినవి. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువగా ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునగాక. అయిపోయింది, పాఠం అయిపోలేదు, కొంచెం ఉంది. ఏమండి 30వ వచనం, అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఏ పత్రిక? అపోస్తలుల ద్వారా రాయబడిన పత్రిక. ఏ పత్రిక? అదే అన్యజనులలో నుంచి క్రైస్తవులైన వారికి అపోస్తలు నిర్ణయించినటువంటి కట్టడలు ఏవైతే, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికను యూదా, శీల చేతుల మీదుగా అంత్యోకయ సంఘాన్ని అంతటిని కూర్చోబెట్టి ఆ పత్రిక ఇచ్చి వారి ముందు చదివి వినిపించారనమాట.
ఏమండి రైట్ 31 వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది అమ్మయ్య పోనీలే ఇంతకాలానికి ఈ విషయంలో మాకు క్లారిటీ వచ్చేసిందని అంత్యోకయలో ఉన్న సంఘం అంతా కూడా మరలా నెమ్మది పొందుకుంది, ఆదరణ. ఎందుకంటే విశేషమైన వివాదం జరిగింది కదా 15వ అధ్యాయం ప్రారంభంలో. యూదయ నుంచి వచ్చిన కొంతమంది ఏమన్నా అంత్యోకయ సంఘంలో ప్రవేశించి తప్పనిసరిగా మీరు సున్న తీసుకోవాలని ఆ విషయంలో పౌలు గారు బర్నబా గారు వారిని ఎదిరించడం, వాళ్ళు పౌలు బర్నబా గారిని వాదించడం, ఇవన్నీ చూసిన సంఘం అంతా కూడా చాలా పడిపోవటం. ఆ సంఘం అంతా కలిసి పౌలు బర్నబాను తీతును మరి కొంతమందిని ఏమన్నా వారితో పాటు యెరూషలేముకు పంపటం, ఇదంతా జరిగింది కదా. మొత్తానికి ఈ విషయంలో ఏ వార్త తీసుకుని వస్తారో సమాచారం అని సంఘం అంతా చాలా ఆతృతగా ఎదురు చూసింది. మొత్తానికి సంఘం అంతా కూడా పౌలు బర్నబా గారు యూదా శీల తీసుకొచ్చిన సమాచారంతో వాళ్ళంతా కూడా చాలా ఆదరింపబడి చాలా నెమ్మది పొందారట. ఆ తర్వాత యూదా శీల వారు కూడా పెద్దలు, వారు కూడా ప్రవక్తలని ఇక్కడ రాయబడింది. మరి యూదయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి వారిని స్థిరపరిచారు. అంటే అంత్యోకయ సంఘంలో వారు కూడా వాక్యం చెప్పి అంత్యోకయ సంఘాన్ని ఇంకా బలపరిచారట. వారు అక్కడ చాలా కొద్ది కాలం వారు అక్కడ అంత్యోకయ సంఘంలో కొంతకాలం గడిపి మళ్ళా సహోదరుల యొద్ద నుంచి అనగా పౌలు బర్నబా అంత్యోకయ సంఘం యొద్ద నుంచి వారు కూడా సెలవు తీసుకొని వారు కూడా అక్కడి నుంచి వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అంటే మరలా వచ్చినటువంటి యూదా శీలాలు అంత్యోకయ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యెరూషలేము. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. ఇది మన పాట 2వ ప్రయాణానికి చాలా కీలకమైనటువంటి సందర్భంలోనికి మనం ప్రవేశిస్తున్నాం ఇప్పుడు. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలబడ్డారు. యూదా శీల యెరూషలేము నుంచి వచ్చారు, కొంతకాలం ఉన్నారు, సంఘాన్ని బలపరిచే మాటలు చెప్పారు, మళ్ళా తిరిగి వారు యెరూషలేముకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఉండిపోయింది ఎవరు? ఇప్పుడు పౌలు గారు, బర్నబా గారు, తీతు గారు, వాళ్ళంతా మిగతా వారంతా కూడా ఈ అంత్యోకయ సంఘంలో నిలిచిపోయారు. ఇంతవరకు బాగుంది. అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించి ప్రకటిస్తూ ఉన్నారు 35 వరకు. 36 ఇక్కడి నుంచి చూడండి. ఇక కొన్ని దినములైన తర్వాత, ఈ సంఘటన జరిగిన కొన్ని దినములైన తర్వాత పౌలు గారికి ఒక ఆలోచన కలిగింది. ఆ విషయాన్ని బర్నబా గారితో షేర్ చేసుకుంటున్నాడు. ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనేను. మన మొదటి ప్రయాణంలో ఏ ప్రాంతాలకైతే వెళ్ళి వాక్యం ప్రకటించి తిరిగి వచ్చామో ఆ ప్రాంతాలలో ఉన్న వారంతా కూడా ఏమైపోతే మనకేంటి అని అనుకోలేదు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో ఒక్కసారి మరలా వారి దగ్గరికి వెళ్ళి వారు ఒకవేళ బలహీనంగా ఉంటే వారిని బలపరిచే మాటలు చెప్పొద్దాం. ఏమంటావు బర్నబా అని పౌలు గారు అన్నారు. అయ్యో అదేంటి, తప్పనిసరిగా వెళ్దామండి అని బర్నబా గారు పౌలు గారితో అన్నారు. వెరీ గుడ్, బాగుంది, అంతవరకు ఆ డెసిషన్ బాగుంది. ఎప్పుడైతే పౌలు గారు బర్నబా గారితో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడో వెంటనే ఆయనకి ఏం మాట్లాడకుండా బర్నబా గారు వెళ్దాం తప్పనిసరిగా అన్నాడు. మంచివాడండి వెంటనే, ఎందుకంటే దేవుని పని అంటేనండి బర్నబా గారు ముందే ఉంటారండి ఆయన. ఎందుకంటే ఆదరణ పుత్రుడు, హెచ్చరిక పుత్రుడు అని నిన్న సండే మాట్లాడిన ఎపిసోడ్ చూసిన వాళ్ళందరికీ బర్నబా గారిని కూర్చున్నటువంటి ఒక మంచి ఆ క్లారిటీ, అవగాహన అన్నది తప్పనిసరిగా వాళ్ళకు కలిగే ఉంటుంది. బర్నబా గారి గురించిన పరిపూర్ణమైనటువంటి చరిత్ర నిన్న సండే క్లాస్లో మాట్లాడినది నెట్లో ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు. అయితే ఇక్కడికి రాగానే ఎప్పుడైతే పౌలు ఈ విషయాన్ని చెప్పాడో బర్నబా గారు వెంటనే పౌలు గారి ముందు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఏంటంటే అలా అయితే మనం మార్కు గారిని కూడా తీసుకెళ్ళిపోదామా ఈ 2వ ప్రయాణంలో కూడా అని అన్నాడండి. 37 వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గలని యోహానును వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడేను. బర్నబా గారికి ఎందుకో ఏం కాదండి, అల్లుడు అవుతాడు బర్నబా గారు కి మార్కు గారు మేనల్లుడు అవుతాడు. రెండవది ఏంటంటే మార్కు కూడా మంచి విశ్వాసం గలవాడే, మంచి పరిచర్య చేసేవాడే. యెరూషలేములో ఉన్న సంఘానికి ఆపద సమయంలో వారి ఇంటిని సంఘం అంతా కూడుకోవటానికి ఉపయోగించినటువంటి గొప్ప త్యాగపూరితమైనటువంటి కుటుంబం, మంచి ఫ్యామిలీ అండి, అందులో డౌట్ లేదు. అందుకే బర్నబా గారు మరలా మార్కు గారిని ప్రపోజ్ చేస్తాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బర్నబా పౌలు గారికి మార్కు గారి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసా లేదా అన్న విషయాన్ని మనం కాసేపు పక్కన పెడితే పౌలు గారు మాత్రం ఈ విషయంలో ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే ఇతని ఆలోచన అంతా కూడా వేరుగా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా మొట్టమొదటిసారి ప్రయాణములో మనతో వస్తానని చెప్పి వచ్చి పెరిగేకి రాగానే మనల్ని విడిచిపెట్టేసి అర్ధాంతరంగా యెరూషలేముకు వెళ్ళిపోయిన వాడు మరలా ఇప్పుడు 2వ ప్రయాణంలో కూడా మనతో పాటు వచ్చి మరలా మధ్యలో వెళ్ళిపోవడం అన్నటువంటి గ్యారంటీ అంతే కదండి. సహజంగా
ఇప్పుడు ముందు మీరు ఎవరికైనా 10,000 ఇచ్చారనుకోండి, అవి ఇవ్వకుండా కానీ మళ్ళీ వచ్చి మీరు 10,000 అడిగారు అనుకోండి, మీరు ఎలా ఆలోచిస్తారో చెప్పండి. ముందు ఇచ్చిందే ఇవ్వలేదు, మళ్ళీ ఎప్పుడు వచ్చి అడిగాడు అనుకోండి, ఇవి కూడా ఇస్తాడో ఇవ్వడో. ఒక అపనమ్మకం అనేది మీకు కలుగుతుందా లేదా? జనరల్గా అలానే కలుగుతుందండి. అలానే మొట్టమొదటిగా వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు, ఇప్పుడు మరలా తీసుకెళ్దామంటున్నాడు, మరలా వెళ్ళడానికి గ్యారంటీ ఏముంది? అంటే పౌలు గారి ఆలోచన ఏంటంటే, అప్పటికి బర్నబా గారు వయసు మీద పడిపోతుంది. ఏమంటే అలానే పౌలు గారు కూడా ఏమన్నా ఆయన కూడా, ఎందుకంటే అక్కడికి రాళ్లతో కొట్టబడ్డాడు కదండి. లుస్త్రలో రాళ్లతో కొట్టబడిన సమయంలో ఒళ్ళంతా గాయాలు అయిపోయి ఉంటాయి కదా, అన్ని ఒళ్ళంతా కూడా గాయాలతో మచ్చలతో నిండిపోయి ఉంటాయి, లోపల ఎన్నో దెబ్బలు తగిలి ఉంటాయి. ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఫిజికల్గా అతను ఫిట్నెస్తో ఉన్నాడో లేడని ఒక సంగతి మనకు తెలియదు. మనకు వచ్చేవాడు మనకు పరిచారం చేసేవాడుగా, ఉపచారం చేసేవాడుగా ఉండాలి తప్ప, ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే మనకెవరు చేస్తారు పరిచారం? మనకెవరు చేస్తారు? నీ వయసు అలానే ఉంది, నా వయసు అలానే ఉంది, మన పరిస్థితులు అలానే ఉన్నాయి కదా అని ఏమంటే ఇక్కడ పౌలు గారి ఆలోచన అంతా ఒకటి. ఇంకోటి ఏంటంటే పౌలు గారి యొక్క కరెక్ట్గా ఏంటంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు పౌలు గారు. ఎలా అన్నప్పుడు ఒక్కసారి నాగటి మీద చేయి వేసిన తర్వాత మళ్ళీ వెనకకి తిరిగి చూడకూడదు. ఒక్కసారి వస్తానని మాట ఇచ్చావా, కమిట్ అయ్యావా, రావాల్సిందే. ఇది పౌలు గారి యొక్క మనస్తత్వంగా మనకు కనబడుతుందండి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విషయంలో పౌలు గారికి బర్నబా గారికి చిన్న చిన్నగా మాటలు ఎవరిని తీసుకెళ్ళిపోదామని బర్నబా వద్దని పౌలు, లేదు తీసుకెళ్ళిపోదామని బర్నబా లేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఆ మాటలు వివాదం కాస్త తీవ్రమైన వివాదముగా మారిపోయింది. తీవ్రమైన వివాదం అని రాయబడిందండి. మీరు ఆ మాట మీరు చూస్తుంటే 39వ వచనంలో, వారిలో తీవ్రమైనటువంటి వాదము కలిగినందున, తీవ్రమైన వాదం. అసలు పౌలు గారు ఎలాంటి వాడండి, బర్నబా గారు ఎలాంటి వారండి? బర్నబా గారు చాలా మంచివాడు కదండి, చాలా ఓపిక కలిగిన వాడు, చాలా ఆదరించే గుణం కలిగిన వాడు బర్నబా గారు. ఆయనకు కోపం వచ్చేసిందా? పౌలు గారు ఆయన కూడా చాలా ఓర్పు కదా, రాళ్లతో కొడితే సహించుకున్నవాడు. ఏమండి పౌలు గారు అంటే ఆయనకు కోపం వచ్చిందా? ఆయనకు కోపం వచ్చేసిందండి. ఇక ఆఖరికి ఏమైపోయారంటే ఇద్దరు కూడా ఒకరి నుంచి ఒకరు వేరైపోయారట. అదే మనం చదువుకుంటున్నాం ఇక్కడ. ఏమంటే వారు ఒకరిని విడిచి ఒకరు వేరైపోయిరి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడెక్కి కుప్రకు వెళ్ళిపోయాను. కుప్రకు వెళ్ళాడు అని అంటే, కుప్రకు వెళ్ళిపోయాడంటే ఆయన సొంతూరికి వెళ్ళిపోయాడంటే రెస్ట్ తీసుకోవడానికి కాదు, కుప్రకు వెళ్ళిపోయాడంటే పడుకోవడానికి కాదు, లేదు కుప్రకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు. అక్కడ కుప్రలో కూడా సలమీలో సంఘం ఉందా? ఉంది. పాపలో సంఘం ఉందా? ఉంది. అక్కడికి వెళ్ళిపోయాడు. అలానే అక్కడే ఉంటాడని ఎందుకు అనుకుంటున్నావు? అక్కడి నుంచి మొదటి ప్రయాణంలో ఏ ప్రాంతాలకైతే వెళ్ళిపోయాడో ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ ఖచ్చితంగానండి. ఎందుకంటే మన రెండో ప్రయాణంలో మనం చదువుకుంటాం, రేపు రెండో ప్రయాణానికి వెళ్ళినప్పుడు ఆ పౌలు గారు ఆ ప్రాంతాలకు వెళ్ళాలి, మొదటి ప్రయాణంలో వెళ్ళొచ్చిన ప్రాంతాలకు వెళ్ళాలని ఆయన బయలుదేరతాడు. కానీ మార్గ మధ్యలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరుస్తాడు. వద్దు, ఎందుకంటే ఆల్రెడీ బర్నబా చూసుకుంటాడు ఆ ప్రాంతాలన్నీ. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళొచ్చిన ప్రాంతాలు వాళ్ళని హెచ్చరించి గద్దించి వాళ్ళని సరిచేయడానికే కదా బర్నబా సరిపోతాడు. నువ్వు అటు సైడ్ వెళ్ళకు, నిన్ను మరోవైపు తీసుకెళ్ళిపోతాను అని ఎవడు పౌలు గారు మరోవైపు తీసుకెళ్ళిపోయాడు. బర్నబా గారు, మార్కు గారు మొదటి ప్రయాణం వెళ్ళిన ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవులను కలుస్తూ వారిని స్థిరపరుస్తున్నట్టుగా ఉంటుంది. పని నుంచి వేరవ్వలేదు. అలా అని ఆ క్షణం వరకే తప్ప పౌలు గారికి బర్నబా గారికి మధ్య కోపం, పగ అది వారి మనసుల్లో అలా తరతరాలు ఉండిపోయింది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే పౌలు గారు ఒక కోపపడు కానీ పాపం చేయకండి అన్నాడు. ఆ కోపం కూడా ఎప్పటి వరకు ఉండాలంటాడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రం మనందరికీ తెలుసు కదా, సూర్యుడు అస్తమించే వరకే కోపము నిలిచి ఉండకూడదు అంటాడు. కనుక ఆ క్షణానికి కోపపడినా, ఆ క్షణానికి ఒకరి మీద ఒకరు అరిచినా అంతే తప్ప అవి మరలా మనసులో పెట్టుకొని పౌలు బర్నబాను ఎలా అణిచేయాలా, పౌలు బర్నబాను ఎలా తొక్కేయాలా, వాడు సేవ చేయకుండా ఎలా ఇలాంటి ఆలోచనలు ఎందుకుంటాయండి పౌలు గారికి, బర్నబా గారికి ఎందుకుంటాయని ఇలాంటి ఆలోచనలు? ఎంత ప్రేమల గురించి ఎంత గొప్ప ప్రసంగాలు చేశాడు, ఎంత గొప్ప మాటలు రాశాడండి పౌలు గారు, మనకు తెలియదా? బర్నబా గారు మొదటి శతాబ్దంలో సంఘం అంతా కూడా తమకున్న చరస్థిరాస్తులు అమ్మి తీసుకొచ్చి పెడుతుంటే పౌలు గారు, బర్నబా గారు కూడా కుప్రలో తనకున్నటువంటి భూములన్నీ కూడా అమ్మి తీసుకొచ్చి అక్కడ పెట్టినవాడండి. అంతెందుకంటే అసలు పౌలు గారిని దగ్గర తీసుకున్నవాడు అందరూ భయపడిపోతుంటే పౌలు గారిని దగ్గర తీసుకొని అపోస్తలులకు పరిచయం చేసినవాడు కదండి. తార్సులోకి వెళ్ళిపోతే మళ్ళీ తార్సులో వెతికి పౌలు గారి కోసం వెళ్ళి తీసుకుని వచ్చినవాడు కదండి. అదని జ్ఞాపకం మర్చిపోతాడండి బర్నబా గారు. పౌలు గారి మీద ఎందుకు అంత ద్వేషం ఉంటుంది చెప్పండి? ఆ క్షణంలో వాళ్ళు కోపడ్డారేమో తప్ప మరలా తిరిగి ప్రేమతోనే, వాళ్ళు ఎక్కడున్న ప్రేమతోనే ఉన్నారు, ప్రేమతో కలిసే సేవ చేశారు తప్ప వేరైపోవడం అనేది వాక్యానుసారం కాదు, మీరు రాసి పెట్టుకోవాలి.
వేరుగా ఉండటం, వేరైపోవటం, అది వాక్యానికి అది వ్యతిరేకం. ఎంత తీవ్రమైన వాదం కలిగిన వారే మళ్ళా తర్వాత ఒక్కటిగా ఉండి సేవ చేయాలి చేశారండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు 9వ అధ్యాయం 6వ వచనంలో మీరు చూస్తుంటే, ఏంటి పౌలుగా నాకును బర్నబాకు మాత్రం మాకు అధికారం లేదా అని మాట్లాడుతుంటాడు పౌలు గారు. ఏమని? ఎవరైనా కానీ దండులో సైన్యంలో చేరిన తర్వాత తన సొంత డబ్బులతో ఉండి దండులో సైన్యంలో చేరి పని చేసుకుంటాడా? అలానే ఎవరైనా కానీ వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు చేయటానికి ఏమంటే వాళ్ళు ఇష్టపడతారా? లేదే. మందను కాచిన వాడు మంద పాలు తాకుండా ఉంటాడా? మందను కాచి పాలు తాగిన వాడెవడు, దండులో ఎవడు తన సొంత డబ్బుతో సొంత కష్టంతో ఎలా అయితే పని చేయడో, అలానే నూర్చడి ఎద్దుకు మూతికి చిక్కం పెట్టవద్దు, దానికి తినే అరక దానికి ఉంది అని ధర్మశాస్త్రం చెప్పిందే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మాట్లాడుతుంటాడు. అక్కడ బర్నబా గారు కలుపుకొని మాట్లాడుతుంటాడు. మా ఇద్దరికే లేదా అధికారం? మాకే లేదా హక్కు అని ఎప్పుడు 3వ ప్రయాణంలో మాట్లాడుతుంటాడండి. ఆ విషయాన్ని పౌలు గారు 3వ ప్రయాణంలో రాస్తాడు కొరింథీయులకు ఆ పత్రికను. అటువంటప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడ కూడానండి పౌలు గారికి బర్నబా గారికి ఇక్కడ మనకు వివాదం వచ్చి వాళ్ళు అక్కడ పని అంటే ఆ సందర్భంలో పనిరీత్యా వాళ్ళు వేరేగా ఉండి చేశారు. కానీ పరోక్షంగా వాళ్ళిద్దరు మరలా మనసులు ఒకటిగానే ఉన్నాయి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు అలానే ఉన్నాయి. మరలా వాళ్ళు కలిసే సేవ చేశారని మనం, ఎందుకంటే ఎట్టి సమాధానమును బంధము చేత అంటాడు పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఏమండి ఐక్యత గురించి మాట్లాడతాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో. అటువంటప్పుడు ఇతను ఎందుకండి? ఇంకో విషయం తెలుసంటారా? మార్కు గురించి, ఏ మార్కు కోసం అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయి వివాదం అయిపోయిందో ఆ మార్కు గారి గురించే మరలా పౌలు గారు తిమోతికి రాస్తూ, మార్కులు అర్జెంటుగా వెంట పెట్టుకుని రా తిమోతి, నేను ఇక్కడ జైల్లో చాలా ఇబ్బంది పడిపోతున్నాను, ఆ మార్కు వస్తే నాకు కొంచెం పరిచర్య చేస్తాడు అంటాడు. ఆ మార్కు కోసం కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మార్కు గురించి ముందుగా మీకు చెప్పాను లేక అది కాదు, ఇప్పుడు మరలా నేను చెప్తున్నాను, అతను మీరు చేర్చుకోండి అని ఆ మార్కు గారు గురించి మాట్లాడుతుంటాడు. ఎవరి కోసం అయితే వివాదం వచ్చిందో ఆ వ్యక్తి కోసం అంత గొప్పగా మాట్లాడి మరలా చేర్చుకొని అంత ప్రయోజకుడిగా మనకు కనబడుతున్నప్పుడు బర్నబా గారి విషయంలో మా పౌలు గారికి ఎందుకు కోపం ఉంటుందో మీరు అనుకుంటున్నారు చెప్పండి? కనుక ప్రేమ దేవుని పిల్లలు, ఇక్కడ మాత్రం మనం చూస్తుంటే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏమంటే పౌలు బర్నబా మార్కును వెంట పెట్టుకుని వాడే కుప్రకు వెళ్ళిపోయాను. పౌలు శీలను ఏర్పరచుకుని, మళ్ళీ శీల ఎవరు? అదేనండి యెరూషలేము నుంచి అంతియోకయకు ఏమంటే పౌలు బర్నబాతో పాటు అక్కడున్న పెద్దలు అపోస్తలు పంపించారు చూసారా, ఇద్దరిని ప్రవక్తలైన ఇద్దరిని, పెద్దలైన ఇద్దరిని, యూదా శీల. ఆ యూదా శీల వచ్చి అంత్యోక్యలో కొంతకాలం ఉండి వాళ్ళకి వాక్యం చెప్పి మళ్ళీ యెరూషలేముకి వెళ్ళిపోయారు కదా. అయితే యెరూషలేములో ఉన్నటువంటి శీలకు మరలా వెంటనే బర్నబా మార్కును వెంట పెట్టుకుని వెళ్ళిపోగానే వెంటనే కబురు పెట్టాడు శీల కోసం. ఎందుకంటే కొంతకాలం ఇక్కడ అంత్యోక్యలో శీల ఉన్నాడు కనుక ఆ పరిచయం శీలకు పౌలు గారికి ఆ మధ్య పరిచయం ఏర్పడిపోయింది. ఆ పరిచయంలో భాగంగా ఇప్పుడు నాతో పాటు వచ్చి సేవ చేయాలి అని అంటే నాకు సరిపోయే కరెక్ట్ పర్సన్ నాకు కావాలి, జోడు నాకు కావాలి, జత పనివాడు నాకు కావాలి. ఎవరు కరెక్ట్ పర్సన్ అని ఆలోచించినప్పుడు యూదా శీల ఇద్దరు వచ్చినప్పటికీ అంత్యోక్య సంఘానికి వారిలో యూదా కంటే శీల ద బెస్ట్ పర్సన్ నా కోసం అనుకున్నాడు పౌలు గారు. అందుకే శీల కబురు పెట్టాడు. వెంటనే యెరూషలేము నుంచి శీల పరుగున వచ్చేసాడు. రాగానే పౌలు శీలను వెంట పెట్టుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములు స్థిరపరచుచు సిరియా కిలికియా ప్రదేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అంటే 2వ ప్రయాణం ప్రారంభం అయింది. అంటే 2వ ప్రయాణంలో బర్నబా గారు ఎందుకు మనకు కనబడలేదు, 2వ ప్రయాణంలో పౌలు గారితో పాటు శీల గారు ఎందుకు వచ్చారు అనేటువంటి ప్రశ్నలు, సందేహాలు మీ మనసులో ఉంటాయి కనుక దాని వెనకాల జరిగిన చరిత్ర అంతా కూడా మీ ముందు పెడితే తప్ప మీకు 2వ ప్రయాణం అర్థం కాదని ఈ సంగతి అంతా కూడా మీకు తెలియజేశాను ఈరోజు. కనుక ఆలోచించండి ప్రియులారా. చాలా సంతోషం, చాలా ఓపికగా మీరు ఇప్పటివరకు లైవ్ ద్వారా వాక్యం వినటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. పడుతున్న కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అలానే మీరు చేయవలసిన పనిగా మీరు అనేక మందికి మీరు తెలియచేస్తున్నారు, అనేక మందికి షేర్ చేస్తున్నారు. మీ అందరినీ, మీ కష్టాన్ని, మీ సహకారాన్ని దేవుడు ఎప్పుడు మర్చేవాడు కాదు. ఎందుకంటే ఎలాగో బయటికి వెళ్ళి సువార్త కార్యక్రమాలు చేయలేం, ఎలాగో సెమినార్లు పెట్టలేం, ఎలాగో మీటింగ్లు పెట్టలేం. కనీసం మీరు చేయగలిగిందల్లా కనీసం అనేక మందికి ఈ కార్యక్రమాల గురించి చెప్పి అనేక మందికి మీరు వాక్యం వినిపించగలిగి అనేక మందికి మీరు షేర్ చేయగలిగితే మీరు దేవుని పనిలో ఉన్నవారు అవుతారు. కనుక మరలా రేపు సాయంత్రం యథావిధిగా 8:15 గుర్తుపెట్టుకుని 8:15 ఆ 15 నిమిషాలు ఎందుకంటే 8కి స్టార్ట్ చేయొచ్చు కదని చాలామంది అనుకుంటున్నారు. ఇక్కడ మనకు ఒక సౌండ్ డిస్టర్బెన్స్ ఒకటి ఉంది. ఇక్కడ మనకు అది 8:15 కానీ క్లియర్ అవుతుంది అన్నమాట మాకు ఇక్కడ.
ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి. అందుకొరకు 8:15కి స్టార్ట్ చేస్తున్నాం లైవ్. కనుక 8:15కి ఎగ్జాక్ట్లీ మెసేజ్ స్టార్ట్ అయిపోద్ది. కనుక దయచేసి మీరందరూ కూడా ఎవరైనా కొత్తగా మళ్ళీ రేపు రెండో ప్రయాణం వినాలి అని అంటే లేదు, మీరు తప్పనిసరిగా ఈ రెండో ప్రయాణానికి ముందు జరిగిన ఈ సంగతి అంతా కూడా మీరు వింటే తప్ప రెండో ప్రయాణం మీకు అర్థం కాదు. కనుక రేపు మరలా రెండో ప్రయాణాన్ని మనం మాట్లాడుకుందాం. 100కి 100 రూపాయలు రేపు రెండో ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకుందాం. అందరికీ వందనాలు.